Dear brothers and sisters, we are going to read a parable told by the Lord Jesus as recorded in Matthew's Gospel chapter 13. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడినటువంటి యేసు ద్వారా చెప్పబడిన ఉపమానాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. Matthew's Gospel chapter 13 is a collection of 7 parables told by the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా చెప్పబడినటువంటి 7 ఉపమానాల కలయికే 13వ అధ్యాయం. The common understanding or the opinion is that parables were told by the Lord Jesus that the illiterate people, simple people might understand the heavenly truths. మరి ఉమ్మడిగా ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏమిటి అంటే, గ్రహింపు ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఉపమానాలన్నింటినీ కూడా సామాన్యమైన ప్రజలకు దైవీకమైన పరలోక సంబంధమైన సత్యాలను బోధించడానికి వాడేదని అనుకుంటారు. But the expressed purpose of God speaking in parables was otherwise. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలలో మాట్లాడడానికి ఉన్న కారణము వేరేదిగా ఉంటుంది. That is why tonight when we are reading this particular parable in Matthew 13, we have to take note of this. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని బట్టి మనము గమనం కలిగి ఉండాలి. We think that the parable of the sower or parable of the dragnet, parable of the mustard seed were given so that heavenly truths can be explained in a simple language. మనం అనుకుంటాము పరలోక సంబంధమైన సత్యాలన్నింటినీ మానవులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి విత్తువాని ఉపమానం కానీ మిగతా ఉపమానాలన్నీ రాయబడి ఉన్నాయని అనుకుంటున్నాం. But look at the purpose behind the parables. అయితే ఆ ఉపమానాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీరు ఒకసారి చూడండి. In chapter 13 verse 13 of Matthew, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం, Therefore speak I to them in parables, because they seeing see not, and hearing they hear not, neither do they understand. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు కొవ్వినది, వారి చెవులకు వినుటకి మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. It is somewhat frightening, dear friends, if you read the purpose behind the Lord Jesus speaking in parables. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానాల్లో మాట్లాడడానికి గల కారణాన్ని మనం తెలుసుకున్నట్లయితే అది కొంత భయాన్ని కలిగజేసేదిగా ఉంటుంది. The Lord Jesus had as his audience learned people as well as illiterate people. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఉపమానాన్ని వినే వారందరినీ మరి బాగుగా పండితులను అదేవిధంగా పామరులను సైతము ఈ విధంగా అడిగారు. We find this message clearer in Mark's Gospel chapter 4. ఈ యొక్క వర్తమానము బహు స్పష్టంగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. Verse 11 and 12. 11, 12 వచనాలు. Let us go line by line. మనము ఒక పంక్తి నుంచి ఇంకొక పంక్తి చదువుకుంటూ వెళ్దాం. Mark's Gospel chapter 4 verse 11. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. He said unto them, అందుకైన unto you it is given to know the mystery of the kingdom of God. అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని. But unto them that are outside or without, all these things are done in parables. బయట ఉండే వారందరికీ అనగా ఇవన్నీ మర్మాలన్నీ కూడా ఉపమానాల్లో రాయబడి ఉన్నాయి. Now look at the judgment of God. అయితే ఇక్కడ దేవుని యొక్క తీర్పును గమనించండి. Verse 12, that seeing they may see and not perceive. వారు చూచుటకైతే చూస్తారు కానీ దాన్ని గ్రహించరు. And hearing they may hear and not understand. వినటానికైతే వింటారు కానీ దాన్ని అర్థం చేసుకోరు. Lest at any time they should be converted and their sins should be forgiven them. ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారేమోనని. So this is the express purpose of
the Lord Jesus speaking in parables? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానాల్లో మాట్లాడడానికి నిజమైన కారణం ఇదే. Not that they may understand, అది వారు అర్థం చేసుకుంటారని కాదండి, but hearing they may hear and not understand. వారు వినటానికైతే వింటారు కానీ గ్రహించకుండునట్లు, Seeing they may see and not perceive, మరి చూడటానికైతే చూస్తారు కానీ కనుగొనకుండా ఉండునట్లు, lest at any time they should be converted. మరి ఏదో ఒక కారణాన్ని బట్టి వారు తిరిగి మారు మనసు పాప క్షమాపణ పొందుతారేమోనండి. The Lord Jesus was not coming after the people, his audience, begging them to be saved. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మరి మాటలు వినేవారందరికీ వచ్చి చెప్పేది వారందరూ రక్షణ పొందాలని అనుకోవట్లేదండి. This is something that we must sit up and take note of. ఈ యొక్క విషయాన్ని మనం చాలా బహు జాగ్రత్తగా గమనించాలి. God gave that time, that audience of the Lord Jesus, an opportunity to be saved. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వీక్షకులందరికీ సైతము రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చారు. Now it was up to them. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది But వాళ్ళే. if they were haughty and proud and not willing to listen, then salvation will be far from them. ఒకవేళ వాళ్ళే గర్విష్ఠులై అహంకారులై దేవుని యొక్క మాట వినటానికి ఇష్టపడనట్లయితే రక్షణ వారికి బహుదూరంగా ఉంటుంది. We are reading from Matthew chapter 13 starting at verse 24. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుంటున్నాం. And we are reading up to verse 30. 30వ వచనం వరకు చదువుకుందాం. Please follow in your Bibles. మీ యొక్క బైబిల్ గ్రంథంలో మీరు Matthew chapter 13 from verse 24. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. Another parable put he forth unto them, saying, The kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. But while men slept, his enemy came and sowed tares among the wheat, and went his way. But when the blade was sprung up and brought forth fruit, then appeared the tares also. So the servants of the householder came and said unto him, Sir, didst not thou sow good seed in thy field? From whence then hath it tares? He said unto them, An enemy hath done this. The servant said unto him, Wilt thou then that we go and gather them up? But he said, Nay, lest while you gather up the tares, you root up also the wheat with them. Let both grow together until the harvest. And in the time of harvest, I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them, but gather the wheat into my barn. Did you notice that line in verse 30? మరి 30వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను మీరు గమనించారా? Let both grow together until the harvest. కొంత కోత కాలము వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. I would like to read also from the Gospel of Luke chapter 3. లూకా సువార్త 3వ అధ్యాయంలో నుంచి కూడా ఒక మాట చదవాలనుకుంటున్నాను. Gospel of Luke chapter 3, please. లూకా సువార్త 3వ అధ్యాయము And verse 16 and 17. 16, 17 వచనాలు. John answered, saying unto them all, I indeed baptize you with water, but one mightier than I cometh, the latchet of whose shoes I am not worthy to unloose. He shall baptize you with the Holy Spirit and with fire, whose fan is in his hand, and he will truly purge his floor, and will gather the wheat into his garner, but the chaff he will burn with fire unquenchable. Shall we pray? మనం ప్రార్థించుకుందాం. Let us make this a genuine brief moment of prayer. ఈ యొక్క సమయాన్ని వాస్తవమైన నిజమైన ప్రార్థనా సమయంగా కలిగి ఉందాం. Gracious, loving Heavenly Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, we know that thou art a loving God, ప్రభువా మీరు ప్రేమగల దేవుడని మేము ఎరుగుదుము. the only true and the living God. మీరే కేవలము నిజమైన సత్యవంతుడైన దేవుడు. God who has planned all the affairs of this whole universe. ఈ యొక్క సర్వ ప్రపంచాన్ని, ఈ విశ్వమంతటిలో జరిగే ప్రతి కార్యాన్ని
God స్థిరపరిచినటువంటి ఏర్పరిచిన దేవుడు. God who knows end from the beginning. అంతమును ఆరంభం నుంచి ఎరిగినటువంటి దేవుడు. Lord, thou hast been looking at mankind all these thousands of years. ప్రభువా, ఇన్ని సంవత్సరాల వేల సంవత్సరాల నుంచి మానవాళిని మీరు చూస్తూనే వచ్చారు, గమనిస్తూనే వచ్చారు. And thou hast also executed thy great plan of salvation. ప్రభువా, మీ యొక్క రక్షణ ప్రణాళికను కూడా మీరు నెరవేరుస్తూ వచ్చారు. Through thy dear son the Lord Jesus Christ. మీ కుమారుడైన ప్రియుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. And giving us, Lord, people who are lost in this world without God, without hope, to be saved, to return to thee. ప్రభువా, ఈ లోకములో దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా జీవిస్తున్న వారిని రక్షించుకొని మీ యొద్దకు సమకూర్చుకోవడానికి మీరు మీ ప్రణాళికలను who have been fleeing away from God. ప్రభువా, మేమందరం కూడా మీ నుంచి పారిపోతున్నటువంటి వారం. We who have devised our own theories, Lord, and laws concerning our own living. ప్రభువా, మా జీవితాన్ని గురించి మేమే మాకు సంబంధించినటువంటి బోధలన్నింటినీ ఏర్పరచుకొని మీకు దూరంగా వెళ్ళిపోతూ వచ్చాం. We who have gone after futile things that cannot give us eternal life. నిత్య జీవాన్ని ఇవ్వనటువంటి వ్యర్థమైన వాటి వెంట మేము వెంబడిస్తూ వచ్చాం. O God, thou hast now reached unto us with thy gospel, the gospel of the grace of the Lord Jesus Christ. ప్రభువా, మీరు కృపా సువార్తను, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మాకు పంపించినారు. That we could be saved, Lord, not by works, but by simply believing with all our heart concerning believing the finished work of the Lord Jesus on the cross. తద్వారా మా క్రియల ద్వారా కాకుండా కేవలము విశ్వసించడం ద్వారా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ముగించినటువంటి ఆ కార్యం ద్వారా మాకు రక్షణను అనుగ్రహిస్తూ వచ్చినారు. God, tonight we pray that thou wouldst, Lord, come into us, Lord, come into our midst with thy precious word. ప్రభువా, మీ యొక్క ప్రశస్తమైన వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్యకు రావాలని మేము ఆహ్వానిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. May thy salvation come closer to us. ప్రభువా, మీ రక్షణ మాకు సమీపంగా వచ్చును గాక. May sanctification be our experience. పరిశుద్ధత మా యొక్క అనుభవంగా ఉండును గాక. Lord, that we may, Lord, be delivered from the deceitfulness of sin. పాపం యొక్క మోసము నుంచి మేమందరం విడిపించబడదుం గాక. Lord, we may be brought into the threshing floor experience. ప్రభువా, మేమందరం కూడా కళ్ళము అనే అనుభవం గుండా వెళుదుం గాక. Solomon thy servant built thy temple. ప్రభువా, మీ యొక్క మందిరాన్ని మేము కట్టగలిగినట్లుగా. And he built it on the right place. ప్రభువా, సొలొమోను సరైన స్థలములో మీ మందిరాన్ని నిర్మించినాడు. Lord, we thank thee that it was on the threshing floor of honor. ఒర్నాని యొక్క కళ్ళములో అది కట్టినందుకే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Help us, Lord, that we may understand thy word. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినట్లు మాకు సహాయం చేయండి. Lord, we may be, Lord, saved to the uttermost. ప్రభువా, అంతము వరకు మేము రక్షింపబడినట్లుగా మాకు సహాయం That none of us may have any doubt about our salvation. ప్రభువా, మా రక్షణ గురించినటువంటి ఎటువంటి సందేహము మాలో ఉండకుండా సహాయం We చేయండి. may be totally, Lord, in the city of refuge. ప్రభువా, మరి మాకు ఆ యొక్క పట్టణంలో మేము ఉండగలిగినట్లుగా మాకు సహాయం Anyone, Lord, who is lingering still at the gate may be brought in. ప్రభువా, ఇంకా ఎవరైనా సరే ఆ యొక్క గేట్ దగ్గర అటు ఇటు తచ్చాడుతున్నట్లయితే వారందరూ లోపలికి తేబడతారు. We may all rejoice knowing that thou hast saved us. ప్రభువా, మీరు మమ్మల్ని రక్షించారన్న విషయాన్ని ఎరిగి మేమందరము Hear and సంతోషిస్తున్నాము. answer our prayer. మా ప్రార్థన ఆలకించి జరిగించమని యేసు నామములో. Open our minds and our hearts. ప్రభువా, మా యొక్క మనోనేత్రాలు, మా హృదయాలు మీరే తెరవండి. We are helpless, Lord. Without thy help we cannot do anything. ప్రభువా, మేము నిస్సహాయాలు, మీ సహాయం లేకుండా మేమేమీ చేయలేము. So speak to us, we pray. కాబట్టి మాతో ప్రార్థించమని, మాతో మాట్లాడమని In the ప్రార్థిస్తున్నాము. name of our loving Savior, the Lord Jesus Christ. మా ప్రేమగల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. So, dear brothers and sisters, we saw this morning the place of the house of God, the exalted house that Solomon built for God. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో సొలొమోను దేవునికి నిర్మించినటువంటి ఉన్నతమైన మందిరము ఎక్కడ నిర్మించబడిందో ఆ స్థలం ఏమిటో మనం చూస్తూ వచ్చాం. In the second book of Chronicles, chapter 3, verse 1. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. Then Solomon began to build the house of the Lord at Jerusalem in Mount Moriah, where the Lord appeared unto David his father,
in the place that David had prepared in the threshing floor of Ornan the Jebusite. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. We must understand that many characters that are found in the Old Testament, prominent characters, are a foreshadow of the Lord Jesus Christ. మనము ఒకటి అర్థం చేసుకోవాలి, పాత నిబంధన గ్రంథంలో మనం చూసే ప్రాముఖ్యమైన వ్యక్తులందరూ కూడా రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉంటూ ఉన్నారు. Solomon finished the work. సొలొమోను తన మందిరాన్ని కట్టించడానికి ఆ పనిని సంపూర్తి చేశాడు. He said, I have built an exalted house. ఆయన అన్నాడు, దేవునికి సర్వోన్నతమైన హెచ్చింపబడిన ఒక మందిరాన్ని కట్టించానని. The Lord Jesus is building the house. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మందిరాన్ని కడుతూ ఉన్నారు. His house is called the church of the living God. ఆయన యొక్క గృహం ఏమిటంటే జీవము గల దేవుని యొక్క సంఘము. He is gathering living stones. ఆయన సజీవమైన రాళ్లను ఎన్నుకుంటూ ఉన్నారు. It is not a pile of stones but gathered together, fitted together to build the house of God. అవన్నీ కూడా ఒక మరి రాళ్ల సమూహము గుంపు కాదు, కానీ రాళ్ళని ఒకదాని చోట ఒకదాని మీద అమర్చబడి ఒక సజీవమైన ఆలయముగా నిర్మించబడుతున్నటువంటి మందిరం. Solomon built the house in this place, that is the threshing floor of Ornan. సొలొమోను ఒర్నాను కళ్ళమందు దేవుని మందిరాన్ని నిర్మించాడు. That is why we thought of reading certain verses concerning the threshing floors. కాబట్టి మనము ఈ కళ్ళాన్ని గురించినటువంటి కొన్ని వచనాలు చదువుకోవాలని మనం అనుకున్నాం. There are at least 7 prominent threshing floors recorded in the scriptures. లేఖనాల్లో 7 ప్రాముఖ్యమైన కళ్ళాల గురించి రాయబడి ఉన్నాయి, పేర్కొనబడ్డాయి. Threshing floor is a place where the chaff is removed from the good seed. మరి మంచి విత్తనాల నుంచి పొట్టు అనేది వేరు చేయబడే స్థలమే కళ్ళాలు. Outwardly chaff and the good seed look the same. మరి బాహ్యంగా చూసుకున్నట్లయితే విత్తనము అదే విధంగా పొట్టు రెండు ఒకేలాగా కనిపించవచ్చు. One has value, the other has no value, only fit to be burnt. ఒకదానికి విలువ ఉన్నది, ఇంకొక దానికి ఎటువంటి విలువ లేదు, అది కేవలము కాల్చబడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. In the verses we read from Matthew chapter 13 and Luke chapter 3, we have references we read concerning bundling them up to be burnt. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయంలో నుంచి చదువుకున్నటువంటి వచనాలలో మనం చూసేది ఏదంటే ఈ పొట్టంతా సమకూర్చబడి కాల్చబడే అనే అంశాలను మనం చూస్తున్నాం. So this is something that we need to take note of. ఈ విషయాలు మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. Burning is mentioned. మరి అక్కడ కాల్చబడటం గురించి పేర్కొనబడింది. Once burnt there is no recovery. ఒక్కసారి కాల్చబడిందంటే దాని నుంచి ఇంకా కోలుకోవటం అనే అంశమే లేదు. Reduced to ashes. అది బూడిదగానే మారిపోతుంది. So dear friends, tonight you must know where you are going after this life is over. ఒకసారి ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితం ముగించబడిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారు అన్న ఆలోచన మీరు చేయాలి. And those of us who claim to be believers should know that we stand on the right ground and we follow the lamb whithersoever he goeth. మరి మనము విశ్వాసులమైనటువంటి మనము సరి అయిన స్థలములో నిలబడాలి. మరి ఆ యొక్క గొర్రెపిల్ల ఎటు వెళితే ఆ గొర్రెపిల్లను వెంబడిస్తూ మనం వెళ్ళే వారంగా ఉండాలి. David was proud. That is the first threshing floor. మరి దావీదు యొక్క గర్వము అది మొట్టమొదటి కళ్ళం. David, after everything had been now subdued, every enemy subdued, now he wanted to take account of all his people. మరి సమస్త అన్ని జనులందరినీ శత్రువులందరినీ నాశనం చేసి వారి మీద అధికారం చలాయించిన తర్వాత ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరి సైనికుడిని లెక్కించాలనుకున్నాడు. Some of us are very familiar with these stories, but others are not. So please bear with us as we go through some essential verses to understand the story. మరి ఈ కథ మనలో చాలా మందికి తెలుసు, అయితే ఇంకా కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ విషయానికి సంబంధించిన కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ఉంటాం, కాబట్టి ఓపిక పట్టండి. That how was David led to the threshing floor of Ornan the Jebusite? యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం యొద్దకు దావీదు ఏ విధంగా రప్పించబడ్డాడు అన్న విషయాన్ని గురించి. David had conquered the whole area. మరి దావీదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్నంతటిని కూడా జయించినాడు. But still we find a Jebusite owning a threshing floor. అయినప్పటికీ కూడా యెబూసీయుడైనటువంటి ఒక వ్యక్తికి
కళ్ళము ఉండొచ్చినటువంటి ఒక స్థలం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. First book of Chronicles, chapter 21. మొదటి దినవృత్తాంతముల గ్రంథము Verse 20వ అధ్యాయం 18. 18వ వచనం. Please turn with me in your Bible. మీ యొక్క బైబిల్లో దయచేసి ఈ వచనాన్ని చూడండి. Then the angel of the Lord commanded Gad to say to David that David should go up and set up an altar unto the Lord in the threshing floor of Ornan the Jebusite. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 18వ వచనము. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. The parallel passage is in the second book of Samuel, chapter 24. దీనికి సమాంతరమైన మరి భాగము 2వ సమూయేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. How gracious our God is. చూడండి, మన దేవుడు ఎంత కృప కలిగిన వాడు. We have parallel passages. సమాంతరమైనటువంటి లేఖనాలు మనకున్నాయి. Same story written twice, sometimes 3 times. ఒకే కథ 2 సార్లు, కొన్నిసార్లు 3 సార్లు కూడా రాయబడి ఉంది. So that we may take note of it. తద్వారా మనం దాని గురించి జాగ్రత్తగా గమనించాలని. It is not to fill up the pages that God has put his inspired word like this. దేవుడు తను ప్రేరేపింపబడి రాయబడినటువంటి వాక్యము ఏదో ఖాళీ పేజీల మీద ఖాళీ ఉంచాలని కాదండి. It is because of his love. అయితే ఆయన ప్రేమను బట్టి ఆయన ఆ విధంగా చేస్తూ వచ్చాడు. That we may not miss the point. తద్వారా మనము దేవుడు చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని మనం తప్పిపోకుండా So ఉండనట్లు. books of Samuel and Kings, we have the story flowing through. మరి సమూయేలు అదే విధంగా దినవృత్తాంత గ్రంథములో ఈ యొక్క కథ సమాంతరంగా వెళుతూ ఉంది. Then the same story to a great extent is repeated in the Chronicles. మరి అదే విధంగా అదే కథ కొంతవరకు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా కొంత మట్టుకు రాయబడి ఉంది. It is the same reason why the Lord Jesus has given us 4 gospels in the New Testament. మరి ఆ కారణాన్ని బట్టి నూతన నిబంధన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు 4 సువార్తలు అనుగ్రహించాడు. That we may not miss the point. తద్వారా మనము దేవుడు చెప్పాలనుకున్నటువంటి మాటను గమనించకుండా తప్పిపోకుండా ఉండేటట్లు. That we may read the same story again elsewhere, or sometimes 4 times the same story. అదే కథను 4 సార్లు వేరు చోట్ల చదవడం ద్వారా 4 సార్లు చదివేందుకు దేవుడు రాస్తూ వచ్చాడు. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, our God is a loving God. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. He wants to teach us his spiritual truths. ఆయన తన ఆత్మీయ సత్యాలను మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. So that is why we have such a big book which we call the Bible, the book. అందువల్లనే మనకు పరిశుద్ధ గ్రంథము అనేటువంటి ఈ పెద్ద పుస్తకం దేవుడు మనకు అనుగ్రహించాడు. Read it every day. ప్రతిదినం చదవండి. Read it on your knees. మీ మోకాళ్ళ మీద చదవండి. God will speak to you. దేవుడు మీతో మాట్లాడతాడు. And only that will bring true peace and satisfaction in your heart. అప్పుడే మీ హృదయాల్లో నిజమైన శాంతి, సమాధానము, సంతృప్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. 2 Samuel chapter 24. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం And verse 2. 2వ వచనం. 2 Samuel 24:2. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. For the king said to Joab, the captain of the host, which was with him, Go now through all the tribes of Israel, from Dan even to Beersheba, and number you the people, that I may know the number of the people. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు గలందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా. Joab tried to discourage the king. మరి యోబాబు రాజును మరి వారించినాడు. But verse 4, 4వ వచనం. Notwithstanding the king's word prevailed against Joab. అయితే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ యోబాబు మాటను మీరినట్లుగా ఉన్నది. So the count was taken. కాబట్టి ఆ జనసంఖ్య అనేది తీసుకొనబడింది. But then look at what happened to David. ఈ దినాన మరి ఏం జరిగిందో చూడండి. Chapter 24 verse 10 please. 24వ అధ్యాయం 10వ వచనం. And David's heart smote him after that he had numbered the people. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా. Has this happened to you? ఇది మీ జీవితాల్లో మీకు జరిగిందా? That you know that you are convicted that something is wrong in your life? మీ జీవితాల్లో ఒక విషయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేశాడా? That you have sinned against the Lord? మీరు ప్రభువారికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారా? So that means chaff has entered into your life. దాని అర్థం ఏమిటంటే ఈ యొక్క పొట్టు అనేది మీ జీవితంలోకి ప్రవేశించింది. Now something has to be done about this. కాబట్టి దీని గురించి ఏదో ఒకటి చేయబడాలి. So that is why God led him to the threshing floor. అందువల్లనే దావీదును దేవుడు ఆ యొక్క కళ్ళ మీదకు నడిపించాడు. Please look at verse 14. 14వ వచనాన్ని చూడండి. And David said unto Gad, I am in a great strait.
దావీదు అన్నాడు, నాకు ఏమీ తోచుకున్నది. He was in trouble now. ఆయన మరి సమస్యలో ఉన్నాడు. He knew that what he has done was not right. ఆయనకు తెలుసు ఆయన ఏదైతే చేశాడో అది తప్పు, అది సరైనది కాదని. Verse 17. 17వ వచనం. David spake unto the Lord when he saw the angel that smote the people, and said, Lo, I have sinned, I have done wickedly. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించువాడను నేనే. Are we willing to say that? ఆ విధంగా చెప్పడానికి మీరు I సిద్ధపడుతున్నారా? have sinned. నేను పాపం చేశాను అని, I have done wickedly. నేను గొప్ప దుష్కార్యం చేశాను అని. That is where the grace of God will meet us. అప్పుడే అటువంటి స్థలంలోనే సమయంలోనే దేవుని యొక్క కృప వచ్చి మనల్ని We కలుస్తుంది. must be willing to confess. మనము ఒప్పుకునే దానికి సిద్ధంగా ఉండాలి. In the early days of preaching the gospel, సువార్తను ప్రకటించినటువంటి ఆరంభ దినాల్లో, I am talking about 100 years ago, 100 సంవత్సరాల కంటే క్రితము, just below the stage of the pulpit, ఈ యొక్క పుల్పిట్ కంటే కింద there was a bench kept which is called the bench of the sinners. మరి అక్కడ ఒక బల్ల ఉండేది, అది పాపుల బల్ల అని పిలిచేవారు. So they were called to come forward after the meeting. మీటింగ్ అయిపోయిన తర్వాత వారందరినీ కూడా ముందుకు రమ్మని పిలువబడేవారు. You want to confess your sin? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలనుకుంటున్నావా? You come forward. దయచేసి ముందుకు రా. So they came to the sinners bench. అప్పుడు వారందరూ ఆ పాపి బల్ల దగ్గరకు వచ్చేవారు. It was done openly. అది అందరూ కూడా బాహాటంగా That జరిగించేవారు. is why there were true conversions those days. ఆ దినాల్లోనే నిజమైన మార్పు ఆ దినాల్లో ఉండేది. David said, I have sinned. దావీదు అన్నాడు, నేను పాపము చేశాను. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we need to confess our sins. మనము మన పాపాలను ఒప్పుకోవాలి. Do not think about our own honor and glory. దయచేసి మన ఘనత గురించి, మన మహిమ గురించి ఏమాత్రం ఆలోచించద్దండి. The Bible says, confess your faults one to another. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, మీ యొక్క పాపాలు ఒకనితో ఒకను ఒప్పుకొనుడి అని. Today we say that everybody should keep their eyes closed. మనం ఈ దినాల్లో అంటాం, ప్రతి ఒక్కళ్ళు మీరు కళ్ళు మూసుకోవాలి. And we warn them also, don't open your eyes. మనం చెప్తా ఉంటాం, అసలు మీరు అసలు కళ్ళు తెరవద్దనే చెప్తాం. No one is looking around. అసలు ఎవ్వరు చూడట్లేదు. Only God will see you. దేవుడు మాత్రమే చూస్తాడు. No, dear friend, God can anyhow see us. సహోదరులారా, స్నేహితులారా, దేవుడు ఎట్లయినా చూడగలడండి. What is important here is not man around me, చూడండి. but important thing is for me to confess and repent of my sin. ఇక్కడ ప్రాముఖ్యమైనది మరి నేను నా పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని దేవుడు క్షమించమని అడగాలి. And he said, I have sinned. అప్పుడు అన్నాడు, నేను పాపము చేశాను. So God heard that prayer. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. God said, you come to the threshing floor. దేవుడు అన్నాడు, కళ్ళన దగ్గరికి రా అని. David, there is chaff in your life. దావీదు, నీ జీవితంలో ఆ యొక్క పొట్టు ఉన్నది. There is this pride that you have got now. నీ హృదయంలో ఉన్న గర్వము నీ హృదయంలో ఉంది. How much I have helped you. నేను నీకు ఎంతగా సహాయం How చేశాను. much I have protected you. నిన్ను ఎంతగా కాపాడాను. How much I have healed you. నేను నిన్ను ఎంతగా మరి How స్వస్థపరిచాను. many times I have taught you. నేను నీకు ఎన్నిసార్లు బోధిస్తూ వచ్చాను. I used you in my service. నా యొక్క పరిచర్యలో సేవలో నిన్ను వాడుకుంటూ వచ్చాను. But now God says, come to the threshing floor. దేవుడు అంటున్నాడు, అయితే ఇప్పుడు నువ్వు ఈ కళ్ళాయన దగ్గరికి రా. It is the same for every one of us. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదే ఆహ్వానం ఉంది. You and me, there is no exception. We have to come to the threshing floor. నీవు నేను ఎటువంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ యొక్క కళ్ళం దగ్గరికి రావాలి. The chaff can be removed from our life. తద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి పొట్టు తొలగించబడేటట్లు. First book of Chronicles, please. We are going between these two passages. మొదటి దినవృత్తాంతముల గ్రంథము Verse chapter 21. First Chronicles chapter 21. 21వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 21వ అధ్యాయం. And verse 26. 26వ వచనం. There we find how the Lord has, yes, verse 26. And David built there an altar unto the Lord. అచ్చట దావీదు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. In the threshing floor of Ornan. అర్నాను యొక్క కళ్ళములో. Now he is reconciled with God. ఇప్పుడు ఆయన దేవునితో సమాధానపరచుకున్నాడు. He built an altar. ఆయన ఒక బలిపీఠం కట్టాడు. And offered burnt offerings. అక్కడ బలులను అర్పించినాడు, దహన బలులు. He offered peace offerings. అక్కడ సమాధాన బలులను కూడా అర్పించినాడు. Look at what he did. అక్కడ ఏం చేశాడు చూడండి. Then you know what happened. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. Verse 26, last line. 26వ వచనంలో చివరి భాగం. God answered him from heaven by fire upon the altar
of burnt offering. యెహోవాకు మొరపెట్టగానే ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వల్ల అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. So now he is reconciled. ఇప్పుడు ఆయన సమాధానపరచబడ్డాడు. God had forgiven him. దేవుడు అతన్ని క్షమించాడు. There is once again peace in his heart. తద్వారా తన జీవితంలో మరొకసారి శాంతి అతను పొందుతూ వచ్చాడు. It's a very simple lesson, but this is the most important lesson that we should learn. ఇది చాలా సామాన్యమైన మరి భాగము, అయితే మనమందరం నేర్చుకోవాల్సినది Realization. ఇదే మనం గ్రహించటం. Then repentance. ఆ తర్వాత పశ్చాత్తాప పొందుట. Confession. ఆ తర్వాత ఒప్పుకొనుట. Seeking forgiveness. పాప క్షమాపణ కోరుకోవటం. And looking at the offering of God, the Lord Jesus Christ, the sacrifice of God. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా దేవుని యొక్క దహన బలి పశువును చూడటం. And then we are forgiven. అప్పుడు మనం అందరం క్షమించబడతాం. Then chapter 22 verse 1. తర్వాత 22వ అధ్యాయం మొదటి వచనం. First Chronicles 22. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో Then David said, "This is the house of the Lord God, and this is the altar of the burnt offering for Israel." మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాడు. That is how the place was chosen. ఆ రీతిగా ఆ స్థలం అనేది ఎన్నుకొనబడింది. The place was not chosen because it was a beautiful place. చూడండి, ఆ స్థలం ఏదో సౌందర్యవంతమైన స్థలము ఆ కారణాన్ని బట్టి అది ఎన్నుకొనబడలేదు. It was on the ground of repentance. అది పాప క్షమాపణ లేదా పశ్చాత్తాపం అనే స్థలం మీద ఎన్నుకొనబడింది. Removal of chaff. మరి మనలో ఉన్నటువంటి పొట్టు తీసివేయబడేటువంటి స్థలంలో ఏర్పాటు చేయబడింది. The ground was now dedicated to the building of the temple which was done by Solomon later. అప్పుడు దేవుని యొక్క మందిరము బలిపీఠము దేవుని యొక్క మందిరము కట్టడానికి ప్రతిష్ఠ ఆ దినాన దావీదు చేస్తే తర్వాత సొలొమోను మందిరాన్ని కడుతూ వచ్చాడు. Later David was writing in his song of repentance. ఆ తర్వాత దావీదు తన పశ్చాత్తాప పాటలు ఈ విధంగా రాస్తూ వచ్చాడు. Out of 7 penitential psalms in the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 7 పశ్చాత్తాప కీర్తనల్లో 5 of them have been written by David. 5 దావీదు చేత రాయబడినాయి. He was a man who was willing to repent. ఆ వ్యక్తి పశ్చాత్తాప పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. Dear brothers and sisters, we must be men and women who are willing to repent. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పశ్చాత్తాపడేటటువంటి పురుషులుగా స్త్రీలుగా ఉండాలి. Our Lord Jesus said, "If I do not wash your feet, you have no part in me." ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నీ పాదాలను నీవు కడుక్కొన్నట్లయితే నాలో మీకు ఎటువంటి పాలిపంపులు లేవని. So let us lay aside our pretension and simply repent of our sins. దయచేసి మన నాటకాన్ని అంతటిని తీసివేసి మనం కేవలం పశ్చాత్తాపాన్ని కోరుకుందాం. Psalm 51 please. కీర్తనలు 51వ అధ్యాయం. Psalm 51 verses 16 and 17. కీర్తనలు 51వ అధ్యాయము 16-17 వచనాలు. For thou desirest not sacrifice, else would I give it. Thou delightest not in burnt offering. The sacrifices of God are a broken spirit, a broken and a contrite heart, O God, thou wilt not despise. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. As we live in an affluent society, well organized, well mannered, we have to be very careful. మనము సమృద్ధి కలిగినటువంటి ఈ సమాజంలో సమస్తము చక్కగా మరి నడుస్తున్నటువంటి సమాజంలో జీవిస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలను బట్టి జాగ్రత్తగా ఉండాలి. We must continually acknowledge God's goodness in our life. మన జీవితాలలో దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తూ ఉండాలి. Should never forget what God has done. దేవుడు ఏం చేశాడో దాని గురించి అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. First book of Corinthians chapter 4. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 7 please. 7వ వచనం. First Corinthians chapter 4 verse 7. మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ For వచనం. who maketh thee to differ from another? And what hast thou that thou didst not receive? Now if thou did receive it, why dost thou glory as if thou hast not received it? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిల్లో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? The idea is that we glory concerning things that we have
as we have earned them, not received. మనము మనకు కలిగి ఉన్నటువంటి విషయాలను బట్టి అతిశయిస్తాం. ఎందుకనంటే అవి మనం ఏదో సంపాదించుకున్నాము అని కారణాన్ని బట్టి అతిశయిస్తాం, కానీ దేవుని నుంచి పొందుకున్నాము అని మనం ఎప్పుడు This is something that God cannot bear anymore. చూడండి, దీని గురించి దేవుడికి ఏమాత్రం ఉపేక్షించడు. We think that we have worked hard our way and we are good. మనం అనుకుంటాము, నేను బహుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, నేను అందుకని మంచిగా ఉన్నాను అని అనుకుంటాం. But Paul the apostle is asking the question, అయితే పౌలు ఇక్కడ ప్రశ్న అడుగుతూ వచ్చాడు, what hast thou that thou didst not receive? నీవు కలిగి ఉన్న వాటిల్లో దేవుని నుంచి పొందనిది ఏమున్నది? You have not earned it. నువ్వు ఏది సంపాదించుకోలేదు. We have received it from God. ఇవన్నీ కూడా దేవుని నుంచే మనం So పొందుకొని we ఉన్నాం. must acknowledge this. కాబట్టి దాని గురించి మనం గుర్తించాలి. We must let go of our pride. మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం వదిలివేయాలి. Dear brothers and sisters, it is quite difficult to preach repentance to a society like this. ఇటువంటి సమాజానికి పాప క్షమాపణ అనే అంశాన్ని బోధించడం చాలా కష్టం. When people are fully independent and self-sufficient. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా జీవిస్తూ సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు అటువంటి వారికి బోధించడం కష్టం. They think they can do without God. వాళ్ళు అనుకుంటారు దేవుడు లేకుండానే మేము జీవించగలమని. But let us hearken unto that question, what do you have that you have not received from God? అయితే పౌలు అడుగుతున్నట్టు ఈ ప్రశ్న గురించి ఏమిటి? నీవు కలిగి ఉన్న దాంట్లో దేవుని నుంచి పొందనిది ఏది? We have nothing. మనకి ఏమీ లేదండి. So we must acknowledge his goodness over our lives. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చూపిస్తున్నటువంటి ఆ మంచితనాన్ని, దయాళుత్వాన్ని మనం గుర్తించాలి. We must be teachable. మనము బోధించబడడానికి సిద్ధంగా ఉండాలి. We must be willing to listen to one another. మనము ఒకళ్ళతో వినటానికి సిద్ధంగా ఉండాలి. And we are quick to repent. మనము పశ్చాత్తాపం పొందడానికి సిద్ధంగా ఉండాలి. Don't blame the preachers. మరి దయచేసి బోధకుల్ని మీరు ఏమీ విభేదించొద్దండి, నిందించొద్దు. We must be quick to repent. దయచేసి మనం వెంటనే పాప క్షమాపణ పొందడానికి, పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉండాలి. That is the message of the threshing floor of honor. అదే వర్ణాను కళ్ళెము నుంచి మనకు వస్తున్నటువంటి వర్తమానం. God said, you go there. దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. That became the ground of the temple of God, the building of God. అదే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయానికి మరి స్థలముగా వర్ణాను కళ్ళము ఏర్పాటు చేయబడింది. The chaff of pride. గర్వం అనేటటువంటి పొట్టు. Dear brothers and sisters, this is something that we hide very in a subtle way in our heart. మన హృదయాల్లో మరి చాలా జాగ్రత్తగా మరి దాన్ని దాచుకునే వ్యక్తులుగా ఉంటాం మనం. It is useless to God. అది దేవునికి అసలు వ్యర్థమైనది గర్వం. So we must repent of that sin. కాబట్టి ఆ పాపాన్ని బట్టి మనం పశ్చాత్తాపం పొందాలి. Let us move on to the second threshing floor in the Bible. బైబిల్లో ఉన్నటువంటి రెండవ కళ్యాణానికి మనం వెళ్దాం. Second book of Samuel, chapter 6, verse 6. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. Second book of Samuel and chapter 6 and verse 6. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. And when they came to Nachon's threshing floor, Uzzah put forth his hand to the ark of God and took hold of it, for the oxen shook it or stumbled. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. David was planning to bring the ark of God. మరి దేవుని యొక్క నిబంధన మందసాన్ని దావీదు తీసుకురావాలని ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. And he was enthusiastic. మరి దాని గురించి ఎంతో ఉత్సాహితుడిగా ఉన్నాడు. He had a grand plan. ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. He was trying to do something good. ఆయన ఒక ఏదో మంచి పని చేయాలని అనుకుంటున్నాడు. But while trying to do something good, అయితే మంచి చేసేటటువంటి ప్రయత్నంలో disregarding the written word of God will bring only dishonor. మరి ఏదైతే రాయబడినటువంటి వాక్యానికి మనం కనుక అవిధేయత చూపించినట్లయితే అది దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. And you may know that that's what happened here. మీకు తెలుసు కదా, ఇక్కడే అదే జరిగింది. There was a big procession bringing the ark of God. ఇక్కడ దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకురావడానికి గొప్ప సమూహము ఊరేగింపుగా బయలుదేరారు. And there was a band playing. మరి అక్కడ వారందరూ కూడా వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. All the musical instruments and the musicians are mentioned there. మరి అక్కడ వాయిద్యాలు వాయించేవారు, గాయకులు అందరి గురించి రాయబడి ఉంది. Large crowd gathered. మరి గొప్ప సమూహం అందరూ అక్కడికి సమకూర్చబడ్డారు. Find in 2 Samuel 6:3. రెండవ సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనాల్లో చూస్తాం. And they set the ark of God upon a new cart. దేవుని మందసము ఒక క్రొత్త బండి మీదకు ఎక్కించి And brought it out of the house of
Abinadab అబీనాదాబు గృహములో నుంచి బయటికి తీసుకొని వచ్చారు. kept the ark of God in a new car. చూడండి, మందసాన్ని ఒక కొత్త బండి మీదకి ఎక్కించారు. I am not trying to make a difference between a new cart and an old cart. మరి ఒక కొత్త బండికి పాత బండికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ గురించి మాట్లాడలేదు. But the difference here is whether you obey God's word in carrying the ark of God or not. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని మందసాన్ని మోసే విషయంలో ఆయన చెప్పినటువంటి మాటకు విధేయుడిగా వింటున్నావా లేదా. This new cart idea was taken from the Philistines. మరి యొక్క కొత్త పల్లకి లేదా కొత్త బండి అనే ఆలోచన వారు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి తీసుకున్నారు. When God had given written instruction that the ark of God should be carried on the shoulders of the Kohathites, the Levites. మరి లేవీలో ఉన్నటువంటి కొహతీయుల యొక్క భుజాల మీదే మోయబడాలని దేవుడు వాక్యరూపకంగా రాసి ఉంచినప్పటికీ కూడా So David for some reason chose to ignore that word. మరి అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క సూచనను వాక్యాన్ని దేవుడు దావీదు మరి విధేయుడిగా ఉండకుండా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. That's how we also do. ఆ రీతిగానే మనం కూడా చేస్తాం. We choose to ignore certain passages of scripture. లేఖన భాగాల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను అవి మనకు వర్తింప చేయవని మనం వాటిని వదిలేసే వరంగా ఉంటాం. We live in an imaginary world saying everything is all right. మనమంతా కూడా ఒక ఊహాలోకంలో సమస్తము చక్కగా ఉన్నది అనేటువంటి లోకంలో జీవిస్తూ ఉంటాం. After all, I am doing a good service unto God. మనం దేవునికి ఒక మంచి సేవ చేస్తూనే ఉన్నాను కదా. God must accept me. దేవుడు తప్పనిసరిగా నన్ను అంగీకరించాలి. That's only one instruction that I have disobeyed. నేను కేవలం ఒకే ఒక సూచననే మరి వినలేదు. He was not an ignorant man. He knew what the Bible said. దావీదుకు వాక్యం ఏమి చెబుతుందో ఆయనకు బహుగా తెలిసినవాడు, ఆయనకు తెలియని వ్యక్తి కాదు. But he chose to ignore the scriptures. అయితే దావీదు ఆ యొక్క లేఖనాన్ని విస్మరించడానికి సిద్ధపడ్డాడు. 1 Samuel chapter 6 and verse 7. మొదటి సమూయేలు 6వ అధ్యాయం 7వ వచనం. That is how the Philistines transported the ark of God. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. Now therefore make a new cart and take 2 milk kine on which there had come no yoke. So that is the instruction. So that's what the Philistines did. మరి ఫిలిస్తీన్లు చేసిన పని ఏమిటంటే వారు ఒక కొత్త బండి కట్టించి దాని మీద మందసు ఉంచారు. So David thought that it seemed to be a good idea. దావీదు అనుకున్నాడు ఇది మంచి ఆలోచన కదా అనుకున్నాడు. So he disregarded the word of God. ఆయన దేవుని యొక్క మాటను విస్మరించాడు. Where God had said very clearly it had to be carried on the shoulder of the Levites. దేవుడు బహుస్పష్టంగా మందసం అనేది లేవీయుల యొక్క భుజాల మీద రాయాలని బహుస్పష్టంగా చెప్పినప్పటికీ కూడా The procession was very beautiful. మరి అక్కడ ఊరేగింపు కూడా ఎంతో సుందరంగా ఉంది. The band was playing good music. మరి అక్కడ ఉన్నటువంటి వాద్యకారులందరూ మంచి సంగీతాన్ని వాళ్ళు వాయిస్తూ వచ్చారు. Many people were cheering. అనేక మంది మరి చప్పట్లు కొడుతూ ఊరేగిస్తూ ఉన్నారు. But the procession came to the threshing floor. అయితే ఆ యొక్క ఊరేగింపు ఒక కళ్ళం దగ్గరకు వచ్చింది. As it hit the threshing floor, ఎప్పుడైతే ఆ యొక్క కళ్ళం దగ్గరకు వచ్చిందో మందసం, the oxen stumbled. అప్పుడు ఆ యొక్క ఎడ్లు కాలు జారాయి. There was disaster. అక్కడ ఒక గొప్ప నాశనం జరిగింది. Uzzah died on the spot. ఉజ్జా వెంటనే అక్కడికక్కడే చచ్చిపోయాడు. Read through that passage. ఆ యొక్క భాగాన్ని అంతటిని చదవండి. And David was displeased. అప్పుడు మరి దావీదు మరి ఇష్టం లేనివాడిగా అయిపోయినాడు. His error of disobedience to the word of God was revealed, exposed. మరి దావీదు రాయబడినటువంటి దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు అనే విషయము అక్కడ అందరికీ ప్రత్యక్షపరచబడింది, బయలుపరచబడింది. Much later he says like this. కొన్ని సంవత్సరాలైన తర్వాత ఈ రీతిగా దావీదు చెప్తూ వచ్చాడు. First book of Chronicles chapter 15 please. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం. First book of Chronicles chapter 15 and verse 13. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. For because you did it not at the first, the Lord our God made a breach upon us, for that we sought him not after the due order. మరి ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఎండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను. See Numbers chapter 7 and verse 9. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం. Just the verses that are just enough to understand what happened. ఇక్కడ ఏం జరిగిందో దాన్ని మనం తెలుసుకోవడానికి Numbers chapter 7 verse 9. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం. But unto the sons of Kohath he gave none,
because the service of the sanctuary belonging unto them was that they should bear upon their shoulders. కహాతీయులకి లేదు ఎలాగనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని. Dear brothers and sisters, in our Christian life, ప్రియ సహోదర సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో we cannot choose to ignore the scriptures according to our choosing and liking. మన ఇష్టాన్ని బట్టి, మనకున్నటువంటి సౌకర్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో ఇచ్చినటువంటి సూచనలు మనం ఎన్నుకొనలేము, వాటిని మనకు అవసరమైనట్టుగా వాడుకొనలేము. Our procession cannot proceed very far. మన యొక్క ఊరేగింపు ఎంతో దూరం వెళ్ళదండి. God wants to lead us in victory procession. దేవుడు మనల్ని విజయోత్సాహపు ఊరేగింపులో నడిపించాలనుకుంటున్నాడు. That is what Paul the apostle said. అది అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వచ్చాడు. But how can he do that? అయితే ఆ విధంగా ఏ విధంగా చేయగలము ఆ రీతిగా? When we choose to ignore the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం విస్మరించినప్పుడు, we have our favorite passages. మనకి చాలా ఎంతో ప్రాముఖ్యమైనవి, ఇష్టమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. And the rest of the thing we ignore. మరి మిగతా వాటన్నిటి కూడా మనం విస్మరిస్తాం. Dear brothers and sisters, that way is not good. సహోదరి సహోదరులారా, ఆ రీతి అది మంచిది కాదండి. The Lord Jesus said, ప్రభువైన యేసు వారు అన్నారు, I will build my church. నేను నా సంఘాన్ని కట్టుతాను. The gates of hell shall not prevail against పాతాళ it. లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరవు. He is building his church, the house of God, on proper ground. సరి అయిన స్థలమందు ఆయన తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు, నిర్మిస్తున్నాడు. Ground of repentance. అది పశ్చాత్తాప స్థలము. Yes, David attempted it the second time. దావీదు రెండవసారి కూడా దాన్ని ప్రయత్నించాడు. But by that time he had learned the lesson. అయితే రెండవసారికి వచ్చేసరికి తన పాఠాన్ని నేర్చుకున్నాడు. So he was able to bring the ark of God. అప్పుడు దావీదు తన యొక్క మందస కానీ But we are not going to the threshing floor tomorrow, God willing. దేవుని చిత్తమైతే మిగతా కళ్యాల గురించి రేపు దినాన మనం చదువుకుందాం. We have to finish with the threshing floor experience today. ఈ దినాన మనం కళ్ళము గురించినటువంటి అనుభవాన్ని మనం ముగించుదాం. Look at the next threshing floor, the threshing floor of Atad. ఆటారు అనేటువంటి ఆ యొక్క కళ్యాన్ని మూడవది చూడండి. Genesis 50 and verse 10. ఆదికాండము 50వ అధ్యాయము 10వ వచనం. This needs some explanation. దీని గురించి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. That is what I am worried about. దాని గురించి నేను చింతిస్తున్నాను. Genesis chapter 50 verse 10. ఆదికాండం 50వ అధ్యాయము 10వ వచనం. And they came to the threshing floor of Atad, which is beyond Jordan, and there they mourned with a great and very sore lamentation, and he made a mourning for his father 7 days. యోర్దానునకు అవతలనున్న అఠదు కళమునద్దుకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. So Joseph
having received permission from King Pharaoh to bury his father's body, he was going in a procession now. యోసేపు మరి ఫరో నుంచి తన తండ్రి యొక్క పార్థివ దేహాన్ని మరి ప్రాతిపెట్టడానికి గుంపుగా వెళ్తున్నప్పుడు, look at the people who were there on that procession. చూడండి ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తులను గమనించండి. Verse 7 of chapter 50. 7వ అధ్యాయము 50వ. And Joseph went up to bury his father, and with him went up all the servants of Pharaoh, the elders of his house, and all the elders of the land of Egypt. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, and all the house of Joseph and his brethren and his father's house. యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరును, అతని తండ్రి ఇంటి వారందరూ వెళ్ళారు. So there were 3 groups. ఇక్కడ 3 గుంపులు ఉన్నాయి. The officials of Egypt. మరి ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి They అధికారులు, were representing the government of Pharaoh. వారు ఫరో యొక్క ప్రభుత్వాన్ని వారు దాని గురించి వచ్చినారు. And Joseph and his house. మరి అదే విధంగా యోసేపు తన యొక్క గృహం, And the brothers of Joseph యోసేపు and their family. ఆ తర్వాత యోసేపు యొక్క సహోదరులు, వారి యొక్క కుటుంబాలు. 3 specific categories were there. 3 ప్రత్యేకమైన గుంపులు అక్కడ ఉన్నాయి. They were all going in the procession. వారందరూ కూడా గుంపులో వెళ్తూ ఉన్నారు. God was watching them. దేవుడు వారిని చూస్తూ ఉంచినాడు. And at verse 10, 10వ వచనంలో, when they came to the threshing floor of Atad, యోర్దానునకు అవతలనున్న అఠదు కళ్ళమునకు వచ్చినప్పుడు, there they mourned with a great and very sore lamentation. అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. The Canaanites who were in the land మరి అక్కడ ఆ స్థలములో, ఆ దేశంలో ఉన్నటువంటి కనానీయులు misinterpreted this mourning. ఈ యొక్క అంగలార్పును తప్పుగా అర్థం చేసుకున్నారు. They're just looking at the outward crying and weeping. వారందరూ కూడా బాహ్యంగా కనిపించేటటువంటి ఆ ఏడుపును, ఆ దుఃఖాన్ని వారు గమనిస్తూ వచ్చారు. They said this seems to be a grievous mourning to the Egyptians. వారు అనుకున్నారు ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖం అని చెప్పుకుంటూ వచ్చారు. Verse 11 please. 11వ వచనం. Middle part. మిల్పా. That is how they interpreted it. వారందరూ కూడా ఈ రీతిగా దాని భాషను చెప్పారు. They said this is a grievous mourning to the Egyptians. ఐగుప్తీయులకి ఇది మిక్కుటమైన ఉదయము. Obviously Egyptians had no sorrow దయచేసి over the death of Jacob. మరి యాకోబు మరణించిన కారణాన్ని బట్టి ఐగుప్తులకి ఎటువంటి దుఃఖం ఉండదు కదా. But these big government officers of the Pharaoh's government, they were all weeping. మరి ఫరో ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద అధికారులందరూ కూడా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. So they looked at them and said, oh, this must be a grievous mourning for them. వారందరూ వాళ్ళని చూసి ఇది మరి వారికి మిక్కుటమైన ఉదయం అని అనుకున్నారు. These 3 groups that I mentioned, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 గుంపులు, I suggest to you that they wept and mourned for 3 different reasons. నేను అనుకుంటాను వారు దుఃఖము పడినటువంటి దానికి 3 కారణాలు ఉన్నాయి. Joseph was the prime minister. యోసేపు మరి ప్రధానమంత్రిగా ఉన్నాడు. So the government officers, the big officers, they have to now weep. There is no choice for them. మరి ప్రధానమంత్రి ఏడుస్తున్నట్లయితే మరి అధికారులందరూ కూడా ఏడవాలి. వాళ్ళకి ఇంకా వేరే అవకాశం లేదు. I do not know here in our audience whether we have any funeral directors here today. మరి ఇక్కడ ఉన్న వారిలో మరి ఫ్యూనరల్ డైరెక్టర్స్ అనేవారు ఉన్నారు నాకు తెలియదు. If it is so, please forgive me this explanation. మరి ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పే ఈ భాష్యాన్ని దయచేసి మీరు క్షమించండి. Being a funeral director, you have to be sorrowful, right, when some death happens. మరి మీరు ఆ యొక్క ఫ్యూనరల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందరూ చనిపోయిన వారు అక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా దుఃఖపడి ఉండాలి. Providing services will be done with a kind of very solemn face. కాబట్టి మనం అటువంటి సేవ అందరికీ చేస్తున్నప్పుడు కొంచెం గంభీరమైన ముఖం కలిగి ఉండాలి. But in his heart he is rejoicing. అయితే ఆయన హృదయంలో ఆయన సంతోషపడుతూ ఉంటాడు. I have got business. నాకు మంచి మరి బిజినెస్ వచ్చింది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, many years ago, చాలా సంవత్సరాల క్రితం I went to a remote part of the country. నేను మరి ఒక దేశంలో ఉన్న మారుమూల ప్రాంతానికి And we held a good meeting, house meeting. అక్కడ ఒక ఇంటిలో గృహకుడికి జరిగింది. For the meeting many people came from that area. ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆ గృహకుడికి వచ్చారు. And after the meeting was over, they said, we are going to prepare lunch, please wait. అప్పుడు ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ మీ అందరికి భోజనం సిద్ధపరుస్తున్నా, దయచేసి ఆగండి అన్నారు. The rest of the people went away. చాలా మంది ఉన్న మిగతా వారందరూ వెళ్ళిపోయారు. So while we were waiting, మేమందరం అక్కడ వేచి ఉన్నాం. I told another brother, నేను ఇంకో సోదరునితో చెప్పాను, let us just go to the town area just to walk about. మనం ఆ పట్టణంలో
ఒక ఆ రీతిగా బయటికి వెళ్ళి నడుచుకుని వద్దామని అన్నాను. The first time we are visiting that area. ఆ ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా మేము దర్శిస్తూ వచ్చాము. As we were walking, మేము నడుస్తున్నటువంటి క్రమంలో there were row of shops there. ఆ మధ్యలో కొన్ని కొట్లు ఉన్నాయి. One lady is waving at us and saying, brother, please come here. ఒక సహోదరి తన చెయ్యి ఊపుతూ సహోదరుడా నా దగ్గరికి రండి అని పిలుస్తుంది. So we went there. మేము అక్కడికి వెళ్ళాం. And we saw that we went right into a funeral parlor. మేమందరం అక్కడికి వెళ్ళింది ఏమిటంటే అక్కడ మరి ఈ చనిపోయినటువంటి దేహాలుంచే ఆ స్థలంలోనికి వెళ్ళాం. She was the owner of it. ఆమె ఆ ప్రాంతాన్ని ఆ యొక్క కార్యాలయానికి ఆమె She welcomed us. మమ్మల్ని ఆహ్వానించింది. And asked us to sit down. మమ్మల్ని అందరూ కూర్చోమని చెప్పింది. And then she made a very strange request. ఆ తర్వాత తను ఒక వింతైనటువంటి విన్నపాన్ని విన్నవించింది మాకు. She said, brother, these days business is very low. ఆ తర్వాత అంది, సహోదరుడా ఈ దినాల్లో మా బిజినెస్ సరిగా లేదండి, please pray. దయచేసి ప్రార్థించండి. That was the most difficult prayer that I ever made. మరి నేను చేసినటువంటి ప్రార్థనలు అత్యంత క్లిష్టమైన కష్టమైన ప్రార్థన అదే. Now that is how people have to think, that when you are actually for the sorrow of another person, it becomes your livelihood. చూడండి, ఇతరుల యొక్క దుఃఖము నీ జీవితాన్ని నడిపించుకోవడానికి కావాల్సిన వనరుగా మారిపోతుంది. But whenever the funeral is taking place, అయితే ఎప్పుడైతే ఈ యొక్క మరి ఫ్యూనరల్ జరుగుతున్నటువంటి సమయంలో, but they for courtesy's sake they show a very solemn face. మరి అక్కడ ఉన్నటువంటి బాధ్యతను గురించి వారు మొహం మీద గంభీరత్వాన్ని As it చూపిస్తారు. were, they are also grieving. మరి అది ఎట్లా కనిపిస్తుందంటే వారు కూడా దుఃఖపడుతున్నట్లుగా That is కనిపిస్తుంది. what happened to the Egyptians. మరి ఇక్కడ ఐగుప్తీయులకు అదే జరిగింది. Some of us take a handkerchief when we go to the funeral house. మనలో కొంతమంది మరి ఈ విధంగా ఇతరులను పాతి పెట్టేటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మన చేతుల్లో మన కర్చీఫ్ తీసుకుని వెళ్తాం. Because when others are crying, I also feel like crying. మరి అందరూ ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏడవాలని అనిపిస్తున్నా. But we are not actually sad. అయితే మనం వాస్తవానికి అక్కడ దుఃఖపడట్లేదు. So the Egyptians sorrowed and cried and wept just for courtesy's sake. మరి ఐగుప్తీయులందరూ కూడా కేవలము అది ఏడవాలి కాబట్టి ఏడ్చారు. And Joseph and his family wept because of the true reason of sorrow. మరి యోసేపు అదే విధంగా తన సహోదరుల యొక్క కుటుంబాలన్నీ కూడా No. The Joseph and his family. మరి యోసేపు మరి తన యొక్క కుటుంబం. But then the third group is there. అక్కడ మూడవ గుంపు ఉంది. The brothers of Joseph. మరి యోసేపు యొక్క సహోదరులు. Let me suggest to you that they wept for another reason. నేను ఇక్కడ చెప్తున్నాను, వారు కూడా ఇంకొక కారణాన్ని బట్టి ఏడుస్తూ వచ్చారు. Because we read thereafter they were so afraid now. ఎందుకంటే మనం ఆ తర్వాత చూస్తున్నాం వారు మిగుల భయపడినట్లుగా. That after the burial was done, they were pleading with Joseph not to take revenge of what they had done. మరి వారు ఏదైతే చేశారో యోసేపు పట్ల దానికి బదులుగా తీసుకోవద్దు అని యోసేపును వేడుకుంటూ వచ్చారు పాతిపెట్టిన తర్వాత. So that was the reason for their sorrow. మరి వారు ఆ రెండవ కుటుంబం యోసేపు యొక్క సహోదరుల కుటుంబం అంతా ఏడవటానికి కారణం అది. Our father is dead. మా తండ్రి మరి చనిపోయాడు. Now we had some cover as long as our father lived. మా నాన్నగారు జీవించినంత కాలము మా చుట్టూ ఒక మరి కవచం లాగా ఆయన ఉన్నాడు. Now at the threshing floor of Atad, the sin of jealousy is coming to light. ఇప్పుడు అటదు యొక్క కళ్ళములో మరి ఈర్ష్య అనేటువంటి పాపము బయటకు వస్తుంది. They say, please forgive us. వాళ్ళు అంటున్నారు, దయచేసి మమ్మల్ని క్షమించు. Now true repentance has come. ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపం. Earlier they were under the shadow of the father. మరి అంతకు ముందు వారు తండ్రి యొక్క ఛాయలో వారు ఉంటూ వచ్చారు. And we know how jealousy had taken the toll and did the worst unto Joseph. మరి ఈర్ష్య యోసేపు యొక్క జీవితంలో వారి సహోదరుల ద్వారా ఎన్ని కఠిన పరిస్థితులు గుండా తీసుకెళ్ళిందో మనకు తెలుసు. So 16 to 18 in this chapter you find they are pleading for mercy. మరి 16 నుంచి 18 వచనాల వరకు ఇప్పుడు సహోదరులందరూ యోసేపును క్షమించమని బతిమలాడుతున్నారు. Genesis 37:11. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. Genesis 37:11 please. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. And his brethren envied him. But అందుకు his అతని father సహోదరులు observed the same. అతని సహోదరులు అతని యందు అసూయపడరు, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. Envy
అసూయపడ్డారు. will do so much of damage. అసూయ కూడా ఎంతో గొప్పమైన తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. His brethren envied him. తన సహోదరులందరూ ఆయన బట్టి అసూయపడ్డారు. Matthew chapter 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం verse 18. 18వ వచనం. Is exactly what happened to the Lord Jesus also. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగింది. Matthew chapter 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం verse 18 please. 18వ వచనము. For he knew, Pilate knew that for envy they had delivered him. మరి పౌలుకు యేసుక్రీస్తును వారు అసూయను బట్టి అప్పగించారన్న విషయం ఆయనకు తెలుసు. We don't show envy, మనం అసూయను చూపించం, but it is inside us. అయితే అది మనలో ఉన్నది. It is working deeply in us. అది మనలో లోతుగా పనిచేస్తుంది. It is bringing in destruction. అది మన జీవితాల్లో నాశనాన్ని కలుగజేస్తుంది. Not only to the work of God. దేవుని యొక్క పనికి మాత్రమే కాదు. Look at Proverbs 14:30 please. దయచేసి చూడండి సామెతలు 14 Proverbs 14:30. 30వ వచనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. A sound heart is the life of the flesh, but envy the rottenness of the bones. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. Dear brothers and sisters, envying is such a sin that it will be one day exposed. It has to be. And then only we have true deliverance. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అసూయ మత్సరం అనేది ఘోరమైన పాపము. అది ఒక దినాన బయలుపరచబడుతుంది తప్పనిసరి. We have now got used to this hiding of our sins. మనము అందరం కూడా పాపాన్ని దాచే అలవాటులోకి పడిపోయాం. We are jealous but we don't show it. మనము ఈర్ష్యపడతాం కానీ బయటికి చూపించాం. But our words will betray us. అయితే మన మాటలు మనల్ని మోసపరుస్తాయి. God has to bring us to the threshing floor. దేవుడే మనల్ని కళ్ళాని ఎదుగు తీసుకొని రావాలి. They realize suddenly that their protection is gone. అప్పుడే వారికి ఉన్నటువంటి కవచము, ఆ భద్రత అనేది వెళ్ళిపోయినట్లుగా వారు గమనించారు. First book of Peter chapter 2 verse 1 please. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. This is something that is given, instruction given to the newborn babes in Christ. క్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి పిల్లలకు రాయబడినటువంటి మాట. Chapter 2, First Peter chapter 2 verse 1. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. Wherefore laying aside all malice and all guile and hypocrisy and envies and all evil speaking. కాబట్టి సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయను మనం విసర్జించి. Evil speaking comes out of envy, jealousy. దూషణ మాట అసూయలో నుంచి వస్తుంది. But we cover it up so very well in our spiritual terminology. అయితే మన ఆత్మీయమైన మాటల్లో ఎంతో రమ్యంగా, బహు సుందరంగా దాన్ని దాచిపెడతాం. We are guilty. ఈ విషయంలో మనమందరం నేరాస్తులమే. We must repent of envy. ఈ అసూయను బట్టి మనమందరం పశ్చాత్తాపడాలి. There is so much of competition, unspoken competition going on in the church, in the family of God. దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క సంఘంలో చెప్పబడినటువంటి తీవ్రమైన పోటీ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకు ఉన్నది. Among believers. విశ్వాసుల మధ్యలోనే. This is not regarding church government. ఇది సంఘాన్ని పరిపాలించే విషయాన్ని గురించి కాదు. But among simple believers. సామాన్యమైన విశ్వాసుల్లోనే. We have given room for envy. మనం అసూయకి చోటిచ్చాం. He has, I don't have. ఆయనకున్నది నాకు లేదు. His children, my children. ఆయన పిల్లలు నా పిల్లలు. This is going on. ఇది కొనసాగుతూనే ఉన్నది. Comparison. మరి ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవడం. But we don't realize that we are jealous, we are envying. అయితే మనం గుర్తించినది ఏంటంటే మనం అసూయపడుతున్నాం, ఈర్ష్యపడుతున్నాం, మత్సరంగా ఉన్నామని. These are terrible sins. ఇవి ఘోరమైన పాపాలు. They are called deadly sins. ఇవి మరణముతో కూడినటువంటి పాపాలు. We must repent of them. వీటన్నిటిని గురించి మనం పశ్చాత్తాపడాలి. Now we must be sensitive. వీటిని గురించి మనము సెన్సిటివ్ గా ఉండాలి. Our conscience must be sensitive. మన యొక్క మనస్సాక్షి వీటి గురించి స్పందించాలి. We must know this is not right. ఇది సరియైనది కాదు అని మనం తెలుసుకోవాలి. Confession must be made. కాబట్టి మనం ఒప్పుకోవాలి. Forgiveness must be sought. క్షమాపణ అనేది మనం కోరుకోవాలి. So dear brothers and sisters, the threshing floor of Atad. ప్రియ సహోదరి సహోదరులారా, అఠదు యొక్క కళ్ళము exposing the sin of the brothers of Joseph. మరి యోసేపు యొక్క సహోదరుల్లో ఉన్నటువంటి పాపాన్ని బయలుపరుస్తూ వచ్చింది. Let us move on to the next one. తర్వాత దానికి మనం వెళ్దాం. First book of Kings. మొదటి రాజుల గ్రంథము chapter 22. 22వ అధ్యాయము and verse 10. 10వ వచనం. First book of Kings. మొదటి రాజుల గ్రంథము
chapter 22 22వ అధ్యాయం and verse 10. 10వ వచనము. Oh, that was a big gathering there, and the two kings meeting in a particular place. ఒక స్థలములో ఒక గొప్ప సమూహము కూడి వచ్చింది. ఇద్దరు రాజులు కలుస్తున్నటువంటి స్థలం అది. And the king of Israel and Jehoshaphat, the king of Judah, sat each on his throne, having put on their robes in a wide place in the entrance of the gate of Samaria. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవినే దగ్గరున్న విశాల స్థలమందు Kings Ahab and Jehoshaphat. మరి ఆహాబు యెహోషాపాతు రాజు. Please, you know that story. ఈ కథ మీకు తెలుసు కదా. The righteous king and the wicked king. నీతిమంతుడైన రాజు దుష్టుడైన రాజు. What have you got to do together? వీరందరికీ కలిసి ఉండాల్సిన అవసరం But ఏంటి? they are sitting in one place. అయితే వారిరువురు కలిసి ఒక చోట It కూర్చున్నారు. is called that they are sitting in a wide place. వారందరూ ఒక విశాలమైన స్థలంలో కూర్చున్నట్టుగా రాయబడి ఉంది. In the Hebrew Bible, హెబ్రూ బైబిల్లో the identical verse is used there to the Gideon's threshing floor. మరి ఇదే మాటను ఇది గిద్యోని యొక్క కళ్ళము గురించి కూడా ఇది రెండు ఒకటే స్థలం అని రాయబడి This ఉంది. wide place. అది విశాలమైన స్థలం. Some translations will have the floor. కొన్ని స్థలాల్లో అది మరి స్థలము అని రాయబడుతుంది. Telugu has the threshing floor or just, No, just it a has place? a place. Yeah, it's sad that we are missing out on very important point. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం మన తర్జుమాలో లేదండి. Some later versions have put there the exact word threshing floor. కొన్ని తర్వాత వచ్చినటువంటి తర్జుమాల్లో కళ్ళము అనే విషయం మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. ESV says floor, NIV says threshing floor. మరి NIVలో మరి కళ్ళము అని రాయబడి ఉంది, ESVలో స్థలము అని రాయబడి ఉంది. They sat there వారందరూ కలిసి కూర్చున్నారు. in their royal garments. రాజ వస్త్రములను ధరించుకొని కూర్చున్నారు. Now they are getting ready to go to battle. వారు ఇప్పుడు ఇరువురు కలిసి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. King Ahab, the most wicked king, మరి ఆహాబు గొప్ప దోషి అయినటువంటి దుష్టుడైనటువంటి రాజు, and Jehoshaphat, a righteous man. మరి యెహోషాపాతు నీతిమంతుడైన వ్యక్తి. Wrong friendship, తప్పుడు స్నేహము, and their sin was exposed. మరి వారి యొక్క పాపము అక్కడ బయలుపరచబడింది. Ahab never returned from the battle. మరి ఆహాబు ఇక ఆ యొక్క యుద్ధం నుంచి బయటికి రాలేదు. Jehoshaphat almost lost his life. యెహోషాపాతు తన ప్రాణాన్ని అసలు కోల్పోయినటువంటి పరిస్థితి. God spared his life. దేవుడు ఆయన యొక్క జీవితాన్ని నాశనం కాకుండా ఆపినాడు. Wrong friendship. తప్పుడు స్నేహము. Ahab's daughter would have been very beautiful. మరి ఆహాబు యొక్క కుమార్తె సౌందర్యంగా ఉండవచ్చు. There was a proposal. అయితే ఆ యొక్క వివాహ విషయం మాట్లాడుకుంటూ So వచ్చారు. Jehoshaphat's son married యెహోషాపాతు యొక్క Ahab's daughter. కుమారుడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. Dear friends, ప్రియ సహోదరులారా, స్నేహితులారా, there is trouble when we try to do such things. మనము కనుక అటువంటి పనులు చేసినప్పుడు కష్టము నష్టం అనేది మనకు We చూస్తాం. have this kind of chaff in our lives. ఇటువంటి పొట్టు మన జీవితాల్లో కలిగి ఉన్నాం. Wrong friendship, తప్పుడు స్నేహాలు, wrong alliance. తప్పుడు మరి జతయక కలయిక. Jehoshaphat went on saying that, oh, I am like you only. యెహోషాపాతు అంటూ వచ్చాడు, నేను కూడా నీ వంటి వాడనే అని. Because Ahab deceived him so much, praised him so much, gave him so prominent place and acceptance and welcome, Jehoshaphat was deceived. ఆహాబు యెహోషాపాతును మోసపరిచి అతనిని హెచ్చించి అతని గురించి గొప్పగా పాటి అతనికి గొప్ప బహుమతులు ఇవ్వటం ద్వారా ఆయన మోసం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. This chaff is very much present in our lives. ఈ యొక్క పొట్టు మన జీవితాల్లో బహు స్పష్టంగా ఉన్నదండి. We are friends of the wrong people. మనము తప్పుడు వ్యక్తులతో స్నేహితులుగా ఉంటున్నాం. And they are influencing our life. వారు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. All the time they are trying to take us away from the will of God. వారు ప్రతిసారి కూడా దేవుని యొక్క చిత్తం ఏమైనదో దాని నుంచి మనల్ని దూరంగా లాక్కుని వెళ్తున్నారు. The sin of self will, మన స్వచిత్తము అనే పాపము, the sin of wrong friendship, తప్పుడు స్నేహము అనే పాపము, equaling yourself to the non-believer. అవిశ్వాసులతో మిమ్మల్ని సమకాలికులుగా చేసుకోవటం. Dear brothers and sisters, we are all human beings. No question about it. సహోదరి సహోదరులారా, మనమందరం మానవ మాత్రమే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. But once we are saved, అయితే మనం ఎప్పుడైతే రక్షణ we పొందుతామో are the saints of the most high God, సర్వోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధులం మనం. redeemed by the blood of the Lamb. దేవుని యొక్క పరిశుద్ధ యొక్క
గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారం, called unto the fellowship of God's Son, దేవుని యొక్క కుమారుడితో సహవాసంలోనికి పిలువబడినటువంటి వారం, called to be a holy priesthood. పరిశుద్ధ యాజక సమూహంగా ఉండడానికి పిలువబడిన వారం. So we should know that is our position. కాబట్టి అది మన స్థాయి స్థితి అని మనం గమనించాలి. And we cannot say I am like you. నేను నీ వంటి వాడను అని మనం చెప్పకూడదు. Please read the story. ఈ యొక్క కథనంతటిని చదవండి. And there is so much of instruction. ఇక్కడ చాలా సూచనలు మనకి ఇవ్వబడ్డాయి. There again God repeats the details. తర్వాత కూడా దేవుడు ఆ విషయాలను మరలా రాయిస్తూ వచ్చినాడు. So that we could learn from it. తద్వారా మన దాని గురించి నేర్చుకునేటట్లుగా. So chaff is everywhere. ఈ యొక్క పొట్టు ప్రతి చోట ఉంది. They were in their royal garments but sitting in that place which was a threshing floor. వారు కళ్ళము దగ్గర కూర్చున్నారు, రాజవస్త్రాలు ధరించుకున్నారు, అయితే పొట్టు వారి జీవితంలో ఇంకా ఉంది. God exposed the sin. దేవుడు ఆ యొక్క పాపాన్ని బయలుపరిచినాడు. So we also need that experience. ఆ అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. And then we have another threshing floor. ఆ తర్వాత మనం ఇంకో కళ్యాణం కలిగి ఉన్నాం. Judges chapter 6. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం verse 36 to 40. 36 నుంచి 40 వచనాలు. Judges chapter 6. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం And verse 36 to 40. 36 నుంచి 40 వచనాలు. We know about Gideon inquiring of the Lord. మనము గిద్యోను యెహోవా యొద్ద విచారణ చేయటాన్ని మనం చూస్తున్నాం. Gideon said unto God, if thou wilt save Israel by mine hand, as thou hast said. నీవు చెప్పిన రీతిగా ఇశ్రాయేలీయులను నా చేత నీవు రక్షించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే, I will put a fleece of wool in the floor. That means that is the threshing floor. నేను కళ్ళమున గొర్రె బొచ్చును ఉంచెదను. And he wanted a sign. ఆయన ఒక సూచన కోరుకున్నాడు. And God gave him the sign. దేవుడు అతనికి సూచన అనుగ్రహించాడు. Then he said, Lord, I want one more. ఆయన అన్నాడు, ప్రభువా నాకు ఇంకొక సూచన He కావాలి. asked for the right opposite thing. చూడండి, మనం దానికి వ్యతిరేకమైనదాన్ని అడుగుతాం. And God did it. దేవుడు దాన్ని కూడా నెరవేర్చాడు. Let me add a word there. God did it gladly. దేవుడు చూడండి సంతోషంగా చేశాడు. This undue haste in doing God's work is damaging చూడండి, everything. మనము దేవుని యొక్క పనిని అనవసరంగా తొందరపాటులో చేయటము అది ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. I have learned many lessons నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. because of undue haste. మరి అవసరం లేనటువంటి తొందరపాటును బట్టి, We don't know how to repent of that. దాన్ని బట్టి ఏ విధంగా పశ్చాత్తాపడాలో మనకు తెలియదు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, he wanted to make sure the will of God was for him to go to battle. దయచేసి గమనించండి, మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తము తన పక్షాన యుద్ధానికి వెళ్ళాలా లేదా అనేది తెలుసుకోవాలి. God had already told him, దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు, go, నువ్వు వెళ్ళు, go in this might and you will deliver. ఈ యొక్క బలములో ఈ యొక్క శక్తి చేత నువ్వు వెళ్ళు, నీవు You will విమోచిస్తావు, deliver the people of God. దేవుని యొక్క ప్రజలను నువ్వు విమోచిస్తావు. But he said, Lord, I need a sign. అయితే ఆయన అన్నాడు, ప్రభువా నాకు ఒక సూచన కావాలి. God did not rebuke him for that. దేవుడు దాన్ని బట్టి గద్దించలేదు. And then he was delaying another day. ఆ తర్వాత ఇంకొక దినం కూడా ఆయన తాత్సారం చేశాడు. I want another sign, please. నాకు ఇంకొక సూచన కావాలన్నాడు. Taking time is not an error. చూడండి, సమయం తీసుకోవటం తప్పు కాదు. There has to be a genuine desire in our hearts concerning the will of God. నిజమైనటువంటి ఆశ దేవుని చిత్తాన్ని గురించి మన హృదయాల్లో ఉండాలి. We should know the importance of knowing the will of God. దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో అని తెలుసుకునే దాని ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. We must have evidence concerning the will of God that we have found it. దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొన్నాము అన్నటువంటి రుజువు మనం కలిగి ఉండాలి. Dear brothers and sisters, these have become now teachings of old and they have grown old now. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఇవేదో పాతకాలపు మాటలుగా, పాతకాలపు బోధలుగా అయిపోయాయి. Christians are no longer worried about the will of God. క్రైస్తవులు దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. They only go by their, they say, sanctified common sense. వారు అనుకుంటారు పరిశుద్ధపరచబడినటువంటి సామాన్యమైన తెలివి. But God's heart is grieved. అయితే దేవుని యొక్క హృదయము గాయపరచబడుతుంది. We have our own assessment of things. అయితే విషయాల గురించినటువంటి అవగాహన, మన స్వయ అవగాహన మనం కలిగి ఉన్నాం. But finding God's will and doing it is the greatest privilege అయితే of man. దేవుని యొక్క చిత్తం ఏమిటో అని తెలుసుకొని దాన్ని చేయడమే మానవుని యొక్క గొప్ప ఆధిక్యత. So Gideon's threshing floor teaches us a great lesson. గిద్యోని యొక్క కళ్ళము మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. It was a place where he was not able to thresh his wheat.
మరి ఆ యొక్క స్థలములో తనకున్నటువంటి గోధుమను కళ్ళార్చనటువంటి పరిస్థితి అది. He was threshing his wheat in the wine press. ఆయన మరి ఆ యొక్క వైన్ ప్రెస్లో గానుగలో తన యొక్క గోధుమలను నూరుస్తున్నట్లుగా చూడండి. Because the enemy will come and take it away. ఎందుకంటే శత్రువు వచ్చి తీసుకెళ్ళిపోతాడు నువ్వు బాహ్యంగా చేసినట్లయితే. But he came to the threshing floor. అయితే అతడు కళ్ళం దగ్గరకు వచ్చాడు. To establish the perfect will of God. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని నిర్ధారించుకోవడానికి వచ్చాడు. So this is relevant to you and to me. ఇది నీకు నాకు కూడా తెలుసుకోవాల్సింది యుక్తమైనది. Parents, you have children of marriageable age. ప్రియ తల్లిదండ్రులారా, వివాహానికి వచ్చిన పిల్లలు మీకు ఉన్నట్లయితే try to establish the will of God. దేవుని యొక్క చిత్తాన్ని ముందుగా నిర్ధారించుకోండి. It is very real. అది చాలా వాస్తవమైనది. Concerning our important decisions that we make. మన జీవితాల్లో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో దేవుని చిత్తాన్ని కనుగొనాలి. మనకు అసలు సమయమే లేదు. We have to meet the deadlines. మనకున్నటువంటి ఆ యొక్క తేదీలను మనం ఎట్లయినా సరే పొందవలసింది. Gideon was not like that. అయితే గిద్యోను ఆ రీతిగా లేడు. Gideon said the battle can wait. గిద్యోను అన్నాడు యుద్ధం ఆగొచ్చు. God was patient. దేవుడు అతని ఎట్లా దీర్ఘశాంతం కలిగిన వాడుగా patiently giving him the assurance that this is the way that you should go. ఇదే నువ్వు వెళ్ళవలసిన మార్గం అని దీర్ఘశాంతంతో అతనితో వస్తూ వచ్చాడు. Parents bring a proposal to the children. మరి తల్లిదండ్రులు ఒక వివాహాన్ని గురించినటువంటి ఆ విషయాన్ని పిల్లల దగ్గరికి తెచ్చినప్పుడు and say you pray about this. నువ్వు దాని గురించి ప్రార్థించు. All what they want is a verse. అయితే వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఒక వచనం. If you come up with a Bible verse, నీ గనక ఒక బైబిల్లో నుంచి ఒక వచనం వచ్చినట్లయితే and we are all happy. మనం అందరం కూడా మేము We think that we have done the perfect will of God. మేము అనుకుంటాం, అందరం అనుకుంటాము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని మనం చేసేసాం అనుకుంటాం. Our considerations have been something, many other things, not the will of God. అయితే మనం వివాహాన్ని ఎన్నుకునే విషయంలో మన ఆలోచన అనేకమైన విషయాల గురించి ఉంటాయి కానీ దేవుని చిత్తాన్ని గురించి కాదు. We are ruining our spiritual lives. మనం మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. We are not only not seeking the will of God, but our pretense is now going to bring us a lot of trouble. చూడండి, మనము దేవుని యొక్క చిత్తాన్ని చేయటం మాత్రమే, చిత్తాన్ని చేయకుండా ఉండటం మాత్రమే కాదు కానీ మన నటన మనకి గొప్ప నష్టాన్ని నాశనాన్ని కలిగజేసేదిగా ఉంటుంది. Quickly move on to the next threshing floor. తర్వాతి కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం. Chapter 3 of the book of Ruth. రూతు గ్రంథము 3వ అధ్యాయం. Chapter 3 of the book of Ruth. రూతు గ్రంథము 3వ అధ్యాయం. And verse 6. 6వ వచనం. She went down unto the floor and did according to all that her mother-in-law bade her. ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. Dear brothers and sisters, Ruth came to the threshing floor, the right place. సహోదరి సహోదరులారా, రూతు సరి అయినటువంటి కళ్ళెము దగ్గరకు వచ్చింది. Look at the testimony that was given on the threshing floor. ఆ కళ్ళెము యొద్ద ఇవ్వబడిన సాక్ష్యాన్ని గమనించండి. Verse 11. 11వ వచనం. Now my daughter, fear not. I will do to thee all that thou requirest, for all the city of my people doth know that thou art a virtuous woman. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. No chaff. No chaff. ఇంకా అక్కడ ఎటువంటి పొట్టు లేదు. There was wheat piled up. అప్పటికే గోధుమలన్నీ కూడా ఒక Chaff also కుప్పగా piled పోయబడ్డ, up. మరి పొట్టు కూడా పక్కకు సమకూర్చబడింది. But on that threshing floor, అయితే ఆ కళ్ళము యొద్ద Boaz is declaring, ఈ బోయజు ఈ విధంగా ప్రకటిస్తూ వచ్చాడు, thou art a virtuous woman. నువ్వు యోగ్యురాలవు, There is no chaff in you. నీ జీవితంలో పొట్టు అనేదే లేదు. She is though weak, but she is a foreshadow of the church of the Lord Jesus Christ. ఆమె బలహీనమైనటువంటి ఛాయ అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘమునకు ఆమె ఛాయగా ఉన్నది. God must bring us to the threshing floor again and again until chaff is completely removed from our lives. ప్రభువారు మన జీవితాల్లో మరలా కళ్ళాన్ని తీసుకొని రావాలి. తద్వారా ఎంతవరకు అంటే మనలో పొట్టు పోయేంత వరకు, సమస్తము కోల్పోయేంత వరకు మనం ఆ కళ్ళం దగ్గరకు వస్తూనే ఉండాలి. The final threshing floor. చివరి కళ్ళము. Luke chapter 3. లూకా సువార్త 3వ అధ్యాయం And verse 17. 17వ వచనం.
where the Lord Jesus is coming to the floor with the fan in his hand. చేట తన చేత పట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు కళ్ళమునొద్దకు వస్తున్నారు. All pretension will be searched out. ప్రతి నటనంతా కూడా వెతకబడుతుంది. Whose fan is in his hand, and he will thoroughly purge his floor. చేట తన పట్టుకొని ఆ కళ్ళమునంతటినీ కూడా ఆయన కాల్చివేయును. And will gather the wheat into his garner. కొట్టుమలోకి గోధుమలన్నిటిని ఆయన సమకూర్చుకుంటాడు. And then comes the dreadful line. ఆ తర్వాత భయంకరమైన వాక్యము అక్కడ వస్తుంది. But the chaff he will burn with fire unquenchable. ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును. Who's doing this? ఇది ఎవరు చేస్తున్నారండి? John the Baptist said it is the Lord Jesus. బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పాడు ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తారు. Paul said in Athens that God has appointed this man, Jesus, to judge the world. పౌలు అథెన్స్లో వారందరికీ తెలియజేస్తున్నాడు, దేవుడు ఈ మనుష్యుడైన యేసును నియమించెను ఈ లోకమంతటికి కూడా తీర్పు తీర్చటకు. John the Baptist said it very clearly. ఈ బాప్తిస్మిచ్చి యోహాను బహు స్పష్టంగా తెలియజేశాడు. Pan is in his hand. చేట తన చేతుల్లో ఉన్నది. He will separate the chaff from the wheat. ఆయన గోధుమ నుంచి ఆ యొక్క పొట్టును వేరు చేస్తాడు. Up to that time, according to that parable in chapter 13, they grew together. అప్పటి వరకు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానంలో పొట్టు అదేవిధంగా గోధుమలు రెండు కలిసే ఉన్నాయి. They looked like Christians. వారందరూ కూడా క్రైస్తవులానే ఉన్నారు. They did the same thing. వారందరూ ఒకే పని చేశారు. They said the same thing. వారందరూ ఒకటే మాటలు They చెప్పారు. looked very much like a believer. వారందరూ ఒక విశ్వాసలాగానే కల్పించారు. They even had a Christian name. వారు క్రైస్తవ పేరు కూడా కలిగి ఉన్నారు. But we find they are only good to be burnt. వారు తర్వాత మనం తెలుసుకునేది ఏంటంటే కాల్చివేయబడటానికి మాత్రమే వారు యోగ్యులని. This is why true salvation experience is so essential today. అందువలనే నిజమైన రక్షణ అనుభవము చాలా ఆవశ్యకం ఈ దినాల్లో. Look at this simple illustration given by John the Baptist. బాప్తిస్మిచ్చి ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ మీరు సామాన్యమైన ఉదాహరణ చూడండి. He was a simple man. ఆయన సామాన్యమైన వ్యక్తి. Not gone to high schools. ఆయన పెద్ద పాఠశాలకు కళాశాలకు He వెళ్ళలేదు. had only two examples. ఆయనకు ఓన్లీ రెండు ఉదాహరణలు మాత్రమే ఉన్నాయి ఆయనకి. Axe laid to the root of the tree. మరి ఆ యొక్క మొదల యొద్దకు గొడ్డలి తీసుకొని రాబడి ఉందని. Fan in the hand of the farmer in the threshing floor. మరి కళ్ళములో ఆ యొక్క పనివాని రైతు చేతిలో ఉన్నటువంటి చేట. And he was very straightforward. ఆయన బహు నేరుగా మాట్లాడుతూ వచ్చాడు. The Spirit of God is straightforward tonight. దేవుని యొక్క ఆత్మ ఈ దినాన నేరుగా మాట్లాడుతున్నది. You need to be saved. నీవు రక్షింపబడాలి. If someone asks you about your identity, నీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఎవరైనా అడిగినట్లయితే you might say that you are a Christian. నీవు క్రైస్తవుడు అని చెప్పగలగాలి. But are you actually a Christian? నీవు నిజముగా వాస్తవముగా క్రైస్తవుడు? Are you truly born again? నీవు నిజముగా జన్మించబడ్డావా? Dear friend, you see that the Bible says that those who only pretend to be Christians but who are not will be finally put into fire. ప్రియ సహోదరి సహోదరుడారా, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎవరైతే క్రైస్తవులమనే నాటకం ఆడుతుంటారో అటువంటి వారందరి యొక్క అంతం ఏమిటంటే ఆరని అగ్నిలో కాల్చివేయబడటం. You may not like it. మీకు అది ఇష్టం కాకపోవచ్చు. Neither do I. నాకు ఇష్టం లేదు. But that is the truth. అయితే అది సత్యం. That's what the Bible says. అదే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. God is a God of judgment. దేవుడు తీర్పు తీర్చే దేవుడు. God of holiness. పరిశుద్ధుడైన దేవుడు. God of righteousness. నీతిమంతుడైన దేవుడు. He will bring in judgment. ఆయన తీర్పును తీసుకొని వస్తాడు. So sin cannot stand before him. ఆయన ఎదుట పాపము నిలవనేరదు. Sinner has no place. పాపికి At ఎటువంటి the స్థలం time లేదు. of judgment. తీర్పు సమయంలో పాపికి ఎటువంటి స్థలం లేదండి. The Bible says at the very end of the Bible in Revelation chapter 20, both great and small all stood before the white throne judgment. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయములో గొప్ప జనులు గొప్పవారు చిన్నవారు అందరూ కూడా తెల్లని సింహాసనం ఎదుట తీర్పు కొరకై నిలబడ్డారని. And the name was not found in the Lamb's book of life, was cast into the lake of fire. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు లేని వారందరూ కూడా ఆ నిరంతరము మండేటటువంటి అగ్నిగుండంలో పారవేయబడ్డారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, that is the truth. అది సత్యము. That's going to happen. అది జరగబోతుంది. Dear friend, take note of this. ప్రియ స్నేహితుడా, దీన్ని బహు జాగ్రత్తగా గమనించు. Be saved today. ఈ రాత్రే ఈ దినానే రక్షింపబడు. May God forgive all your sins. దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమించును గాక. Today you become a true believer. నీ దినాన నీవు నిజమైన
నిజమైన విశ్వాసిగా కావాలి. that you repent of your sin నీ పాపాల నుంచి నీవు పశ్చాత్తాపడాలి. and ask the Lord Jesus to take control of your life. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవితాన్ని ఆధీనంలోకి తీసుకొనమని అడగండి. without which there is no hope. నీకు ఆ విధంగా చేయనట్లయితే ఎటువంటి నిరీక్షణే లేదు. Let us be very direct about this matter. Let us be very direct about this matter. ఈ యొక్క విషయాన్ని బట్టి బహు నేరుగా మాట్లాడతాను. The Bible says so. బైబిల్కు చెప్తుంది కాబట్టి. The Lord Jesus spoke more about hell than heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారు నరకాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు పరలోకానికంటే కూడా. We have no time to read the 10 verses about hellfire. మరి ఈ నరకములో ఉండే అగ్ని గురించి రాయబడిన 10 వచనాలు చదివేటువంటి సమయం మనకు లేదు. But if you take time and read them one by one, you will have nightmares tonight. ఈ ఒకవేళ గనక నీవే గనక ప్రతి వచనాన్ని ఒకదాని తర్వాత చదివినట్లయితే నీకు ఘోరమైన కళ్ళు వస్తాయి ఈ రాత్రి కాలం. Even believers, if you begin to meditate on the verses which described hellfire, you will lose your appetite tonight. మీరు విశ్వాసులైన మీరు సైతము ఆ వచనాలను మండే అగ్నిగుండాన్ని గురించి చదివినట్లయితే మీకున్న ఆకలి కూడా పోతుంది. It is very real. అది చాలా వాస్తవం. Fire is coming. అగ్ని రాబోతుంది. Can you see the word fire? Unquenchable. ఆరని అగ్ని అన్న పదాన్ని మీరు చూసారా? That is what John said. అదే యోహాను సెలవిచ్చాడు. Fire unquenchable. ఆరనిటువంటి అగ్ని that is awaiting you. అది నీ కొరకై వేచి ఉంది. If you do not come to the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు రానట్లయితే, he is the holy son of God. ఆయనే దేవుని యొక్క పరిశుద్ధుడైన కుమారుడు. No amount of arguments will ever save you. ఎటువంటి మరి మాటలు లేదా వివాదాలు వాదాలు నిన్ను రక్షించవు. Only repentance will now save you. కేవలము పశ్చాత్తాపం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. Completely surrendering your life to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకోవడం. He paid the penalty of your sin. నీ పాపాల గురించినటువంటి క్రయాన్ని చెల్లించాడు. The savior. ప్రభువైన రక్షకుడే. But he will come as the judge. అయితే ఆయన ఒక తీర్పు తీర్చే రాజుగా రాబోతున్నాడు. All our Christian likeness and outward Christianity will be fanned away. మనలో కనిపించేటటువంటి క్రైస్తవంగా కనిపించేది, బాహ్యంగా కనిపించే క్రైస్తవం అంతా కూడా ఆ చాటతో వేరు చేయబడుతుంది. Be saved tonight. ఈ రాత్రినే రక్షణ పొందండి. Be saved tonight. ఈ రాత్రే రక్షణ పొందండి. Give your heart to the Lord Jesus. నీ హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వండి. Just think of what John the Baptist said. బాప్తిసం ఇచ్చే యోహాను ఏ మాటలు చెప్పాడో దాని గురించి ఆలోచించండి. He will gather the chaff. ఆయన పొట్టంతటిని సమకూరుస్తాడు. And burn it in unquenchable fire. ఆరని అగ్నిలో ఆ పొట్టంతా కాల్చేస్తాడు. So as we pray now, ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థించే సమయంలో, this is an opportunity for you. ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశం. To come out to the light of God. దేవుని యొక్క వెలుగులోనికి బయటికి రావడానికి. And to be saved. రక్షింపబడటానికి. Don't worry about what others will think. వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని గురించి ఆలోచించండి. Because this is your eternal future at stake. ఇది నీ యొక్క నిత్యత్వాన్ని గురించినటువంటి భవిష్యత్తు. You miss it, you have missed it forever. నీవు గనక దాన్ని కోల్పోయినట్లయితే నీవు సదాకాలం కోల్పోతావు. No turning back. ఇంకా వెనుక తిరిగే విషయమే లేదు. There is no change of places thereafter. మరి ఆ తర్వాత మరి మనం స్థలాలు మార్చే అవకాశమే ఉండదు. That is what the Bible says. అదే బైబిల్ సెలవిస్తుంది. You think the Lord Jesus is a good teacher? ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి బోధకుడని నువ్వు అనుకుంటున్నావా? That is what the Lord Jesus said. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు. The fire is not quenched. ఆ అగ్ని ఆరదండి. That's what the Lord Jesus said. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. It's a very sad situation. అది ఎంతో దుఃఖంతో కూడినటువంటి పరిస్థితి. But it is true. అయితే అది వాస్తవం. So tonight you must come. ఈ రాత్రి కాల సమయంలో మీరు రావాలి. As we kneel down to pray. ఇప్పుడు మనం మోకాళ్ళ నుండి ప్రార్థన చేసే సమయం. Shall we pray now? మనం ప్రార్థించుకుందామా? Anyone please come ఎవరైనా to the సరే Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రండి. How can you be part of the house of God? నీవు దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా పాలిభాగస్తుడు అవుతావు? Without coming to the threshing floor. కళ్ళం యొద్దకు రాకుండా. The chaff is removed. పొట్టు వేరు చేయబడింది. So before the final day comes, అంచె దినము రాకముందే you must now receive the Lord Jesus into your heart. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి స్వీకరించాలి. So we are praying now. మనం ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. As we are praying, మనం ప్రార్థించేటటువంటి క్రమంలో there will be great peace invading your heart. నీ యొక్క హృదయంలోనికి గొప్ప సమాధానం ఆవరించబోతుంది. God has heard your prayer. దేవుడు నీ ప్రార్థనను ఆలకించినాడు. Lord Jesus has come into your life. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయంలోనికి వచ్చినాడు. Oh God, forgive me a sinner. ప్రభువా పాపిని నన్ను క్షమించు.
if you are not sure of your salvation, నీ రక్షణ గూర్చినటువంటి నిశ్చయత నీకు if లేనట్లయితే, you don't have the assurance of eternal life, నిత్య జీవన గూర్చినటువంటి ఆ నిశ్చయత నీకు లేనట్లయితే, if you are doubtful about it, నువ్వు ఒకవేళ దాని గురించి నీకు సందేహం ఉన్నట్లయితే, this is the time. ఇదే సమయము. Come confessing. దయచేసి వచ్చి దేవుని యొద్ద ఒప్పుకొనండి. Just simply tell the Lord of your condition. నీ యొక్క పరిస్థితిని దేవునికి సామాన్యమైన మాటల్లో తెలియజేయండి. He will abundantly forgive, ఆయన సమృద్ధిగా నిన్ను క్షమిస్తాడు. because the final day has not yet come. ఎందుకంటే అంత్య దినము ఇంకా రాలేదు కాబట్టి. But this is the day of salvation for ఇదే you. ఈనాడే రక్షణ దినము. Anyone here tonight, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? you want to receive the Lord Jesus into your life, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించాలనుకుంటున్నావా? so that you may have eternal life? తద్వారా నిత్య జీవాన్ని పొందడానికి Are you willing to pray today? ఈ దినాన నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావా? Lord, I have not been very sure of my salvation. ప్రభువా, నా రక్షణ గురించినటువంటి నిశ్చయత నాకు లేదు. I want to make sure today. అయితే ఈ దినాన ఆ నిశ్చయతని కలిగి I ఉండాలనుకుంటున్నాను. want to say I have eternal life. నాకు నిత్య జీవం నేను కలిగి ఉన్నాను అన్న మాట నేను Our చెప్పాలనుకుంటున్నాను. Lord Jesus is standing at your heart's door. నీ హృదయపు ద్వారము వద్ద ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నారు. Will you open your heart's door? నీ హృదయపు ద్వారాన్ని నీవు తెరుస్తావా? Come into my heart, Lord Jesus. ప్రభువైన యేసు, నా హృదయంలోనికి రండి, Make me your child. నన్ను మీ కుమారునిగా చేసుకోనండి. If you pray like that, ఆ రీతిగా కనుక నీవు ప్రార్థించినట్లయితే today you will have great peace in your heart. ఈ దినాన నీ హృదయంలో గొప్ప సమాధానం నువ్వు కలిగి ఉంటావు. Today you have entered into the family of God. ఈ దినాన నీవు దేవుని యొక్క కుటుంబంలోనికి నువ్వు చేర్చబడ్డావు. Will you pray like that? ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తావా? If you are willing to pray like that, ఒకవేళ ఆ రీతిగా నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడుతున్నట్లయితే, may I ask you please put your right hand up and put it down. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుడి హస్తాన్ని ఒకసారి పైకి చూపించి తర్వాత దించివేయండి. Thank you. Yes, you have taken a bold stand by raising your hand. We are praying for you. దేవుని కొరకై మీరు ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దేవునికి వందనాలు. మీ గురించి ప్రార్థిస్తున్నాను. Do not go in this way, the same way. Please, without any fear, put your hand up. ఎటువంటి భయం లేకుండా మీ చేతిని పైకెత్తండి. మీరు నిర్ణయం తీసుకోకుండా వెళ్ళొద్దు. If you are today surrendering your life, yes, God has heard, seen your hand and seen your heart. ఒకవేళ నిజముగా నీ జీవితాన్ని నువ్వు దేవునికి అర్పిస్తున్నట్లయితే దేవుడు నీ యొక్క హస్తాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. Anyone else? ఇంకెవరైనా ఉన్నారా? Do not waste time. సమయాన్ని వృధా చేయొద్దు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He will abundantly forgive. ఆయన నిన్ను సమృద్ధిగా The క్షమిస్తాడు. Lord Jesus will come into your heart and ప్రభువైన life. యేసుక్రీస్తు వారు నీ హృదయంలోకి జీవితానికి వస్తున్నాడు ఈ రాత్రి కాలంలో. Anyone else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Oh, this threshing floor has a great lesson for us. ఈ కళ్ళము మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. Anyone else other than those who are having hands raised? Anyone else, please? ఇంకా లేపిన వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? God loves you. దేవుడు నిన్ను In His ప్రేమిస్తున్నాడు. great love He has come to you. అంత ఆయన గొప్ప ప్రేమలో నీ ఎదుకు వస్తున్నాడు. He has sent His only begotten Son because of you. ఆయన తన ప్రియ కుమారుణ్ణి నీ బట్టే ఈ లోకానికి పంపించాడు. You are going to receive eternal life. నీవు నిత్య జీవాన్ని పొందబోతున్నావు. Anyone else for the last time? చివరిసారి ఇంకెవరైనా ఉన్నారా? Do not harden your heart. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. You need to have the assurance of salvation. నీకు రక్షణ నిశ్చయత తప్పనిసరిగా ఉండాలి. Now we are going to pray. ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. Gracious, loving Heavenly Father, మా కృపగల పరలోకపు ప్రేమగల తండ్రి, Lord, you have heard our prayer. ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకించినారు. Lord, we thank you for the couple of hands that were shown. ప్రభువా, ఇక్కడ లేపబడినటువంటి కొన్ని హస్తాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we need them to be saved. ప్రభువా, మేము వారు రక్షించబడాలని కోరుకుంటున్నాం. Only you can accomplish this salvation, కేవలం మీరు మాత్రమే ఈ రక్షణ కార్యాన్ని సమకూర్చగలరు, చేయగలరు. that you may visit them. ప్రభువా, మీరు వారిని దర్శించలాగిన They may have the assurance that their sins have been forgiven. ప్రభువా, వారి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయన్న నిశ్చయత వారు కలిగి ఉండినట్లుగా, No danger of hellfire. నరకపు మంట అనేటువంటి పాతాళ లోకపు అగ్ని గురించినటువంటి భయమే లేకుండా Heavenly peace may invade their hearts. పరలోకపు సమాధానము వారి హృదయాలను నింపబడును గాక. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, hear and answer our prayer. మా ప్రార్థన విని ఆలకించండి. Lord, bring us
Lord, into repentance concerning our Christian life. ప్రభువా క్రైస్తవ జీవితాన్ని గురించినటువంటి పశ్చాత్తాపంలోనికి మమ్మల్ని తీసుకొని రండి. That hidden sins may be confessed. ప్రభువా దాచబడినటువంటి దాగి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఒప్పింపబడినలాగున. So all of us, the rest of us, dear brothers and sisters, let us repent of things that were exposed in the threshing floor. మరి మిగతా వారమైనటువంటి మనము కూడా ఈ కళ్ళాల వద్ద క్రైస్తవులైనటువంటి మన జీవితాల్లో దేవుడు బహిరంగ చేసినటువంటి బయలుపరిచిన పాపాలను బట్టి కూడా మనం ఒప్పుకుందాం. The pride that we have in our hearts, మన హృదయాల్లో ఉన్నటువంటి గర్వము, the jealousy that we are harboring, మనం దాచుకుంటున్నటువంటి ఆ అసూయ, disregarding and disobedient to the word of God, దేవుని యొక్క రాయబడినటువంటి వాక్యానికి మనం అగౌరవపరచటము, దాన్ని వినకపోవటము, self will. స్వచిత్తము. Oh God, have mercy upon us. ప్రభువా మా మీద మీరు కనికరించండి. Lord, lead us into true liberty. ప్రభువా నిజమైన స్వేచ్ఛలోనికి మమ్మల్ని నడిపించండి. Give us the victory over sin. పాపం మీద విజయాన్ని మాకు అనుగ్రహించండి. Lord, bless us with a new conviction, Lord, through the word and the spirit. ప్రభు ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మాలో నిజమైన ఒప్పుకోలు మీరు కలిగించండి. Bring us to the light, O God. ప్రభువా వెలుగులోనికి మమ్మల్ని తీసుకొని రండి. We give thee thanks. మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. In the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.